బడ్జెట్ 21-22 నిర్మలా సీతారామన్ వెలువరించిన బడ్జెట్ మనం చూసాం. సో మొత్తానికి ఇది ఏ దిశగా వెళ్తుంది, కోవిడ్ బడ్జెట్ అనే ఈ బడ్జెట్ హిట్టింగ్ రీసెట్ బటన్ ఆ దిశగా ఉందా, నేషన్ ఫస్ట్ సంకల్ప్ అనే ఒక స్లోగన్తో వెలువరించిన బడ్జెట్ ఏ మేరకు సామాన్యులకి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది, అలాగే భారతదేశాన్ని గ్లోబల్ ఎకానమీలో అక్కడ నిల్చోబెట్టడానికి లేకపోతే ఆ దిశగా పయనించడానికి ఏ విధంగా ఊతాలు ఉన్నాయి అనేది మనం మాట్లాడబోతున్నాం. సో గీతా ఆనంద్ గారు మనకు తెలిసిన వ్యక్తి, ఎకనామిస్ట్ చెప్తుంటారు. అలాగే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కిరణ్ గారు, దేవి ప్రసాద్ గారు డైరెక్టర్ అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎంఎన్ఈ గ్రూప్స్ నిపుణులు, వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు. ముందుగా మాట్లాడదాం సార్. సో 6 పిల్లర్లుగా ఏ విధంగా అయితే దీన్ని విభజించారు నిర్మలా సీతారామన్ గారు. సో సెకండ్ పిల్లర్ ఈజ్ అబౌట్ అగ్రికల్చర్, థర్డ్ పిల్లర్. సో ఎలాంటి ఊతం ఉంది ఆ రంగానికి, ప్రస్తుతం వ్యవసాయ రంగంపై భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న ఆందోళనలు వర్సెస్ ద బడ్జెట్ ఫర్ అగ్రికల్చర్? నమస్కారం. దేశంలో గత 3 నెలలుగా కొత్త వ్యవసాయ చట్టాలపై జరుగుతున్న ఆందోళన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ బడ్జెట్లో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తామని చాలామంది ఆశించారు. ఎందుకంటే ఈ కోవిడ్ నేపథ్యంలో కుదేలు పడిన ఆర్థిక రంగంలో సర్వీసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఫెయిల్ అయినప్పుడు మనం ఆదుకున్నది కేవలం వ్యవసాయ రంగమే. మొట్టమొదటిసారి క్రమేణా జీడిపిలో వాటా తగ్గుతున్న సమయంలో ఈ సంవత్సరం 2% వాటా పెరిగింది, 17.8 నుంచి 19.9 వరకు. అంతేకాకుండా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రైతుల ఆదాయాన్ని రిటర్న్ చేస్తామనే స్కీమ్ తీసుకొచ్చారు 2022 వరకు. ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు, క్లారిటీ లేదు. వ్యవసాయ చట్టాలపై నిర్మలా సీతారామన్ గారు ఎంఎస్పి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు ఎంత పెరిగిందని చెప్పారే కానీ ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ఎలా తోడ్పడుతుందనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఒక విధంగా నిరాశనే. ఏదైతే రంగం మన దేశ ప్రజలు ఆదుకున్నారో ఆ రంగానికి ఇంకెక్కువ చెవి తిరిగే పరిస్థితి ఉంటే బాగుండేది. ఇది నా అభిప్రాయం. సార్, రియల్ ఎస్టేట్ ఇది చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి. అంటే బడ్జెట్ అయితే సీరియస్గా మనకు ఏదైతే పోస్ట్ కోవిడ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో రియల్ ఎస్టేట్ రంగం కానివ్వండి, లేకపోతే ఓవరాల్ ఎకానమీ, అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడు కానీ మిగతా సెక్టర్స్ మీద ఆధారపడే రియల్ ఎస్టేట్ ఉంటుంది. మిగతా సెక్టర్స్ అన్నీ పుంజుకుంటున్నప్పుడు దానికి ఉన్నటువంటి రిఫ్లెక్షన్స్ రియల్ ఎస్టేట్ మీద ఉంటాయి తప్ప ఇండిపెండెంట్గా రియల్ ఎస్టేట్ అనేది ఉండదు. కొంతవరకు బిల్డింగ్ మెటీరియల్స్ అనుకోండి, ఇవన్నీ మనం కొంత దీంట్లోకి తీసుకున్నా కూడా నాకు పెద్దగా దాంట్లో మధ్యతరగతి వాళ్ళకి సంబంధించినంత వరకు వాళ్ళ స్థితిగతులను మార్చేలాగా, ఆర్థిక పరిస్థితులు మార్చేలాగా కనుక చేయకుండా ఉంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేసేది ఏది ఉండదు. ఒకటి, ఇన్వెస్ట్మెంట్స్ రావడము, 2 మేము చేసే ఎక్స్పెండిచర్ మీద మాకు ఉండేటువంటి కంట్రోల్. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆస్పెక్ట్. బట్ ఈ బడ్జెట్లో చూస్తే మనకు ఎక్కడ కూడా దానికి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈసారన్నా కూడా ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన మీద కాన్సన్ట్రేషన్, అంటే ఏదో గవర్నమెంట్ స్కీమ్ లాగా దాన్ని గవర్నమెంట్ వాడడానికి చూస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ చేసేది కాకుండా ప్రైవేట్ రంగం కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యి ప్రైవేట్ రంగం కూడా గవర్నమెంట్కు చేయూతనిస్తూ అవి ముందుకు తీసుకెళ్ళాలి అని అంటే డెఫినెట్గా మనకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా దాన్ని గుర్తించాలండి. అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం ఏంటంటే ఈసారైనా కూడా దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంగా గుర్తిస్తారు అనుకుంటే అది ఈసారి అది చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. అండ్ రెండోది ఏంటంటే కొన్ని చట్టాలు, రేరా లాంటి చట్టాలు అవన్నీ తీసుకొని వస్తున్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఆత్మ నిర్భర్ మనం పదాలు చాలా చక్కటి వాడుతున్నాం. మనం అద్భుతమైనటువంటి పదాలు వాడడానికే ఉంటున్నాయి తప్ప నిజంగా ఎంతవరకు అది సెకండ్ బిగ్గెస్ట్ ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్ అన్నది. బట్ దానికి ఏ రకమైంది అంటే దాంట్లో దాని ఫోకస్ ఏముంది, దానికి సంబంధించినటువంటి దీన్ని సపోర్ట్ సిస్టమ్ ఏముంది, అంటే జిఎస్టీలో మీరు ఎలాంటి బెనిఫిట్ చూపించాలా చూపిస్తున్నారు, అండ్ కంట్రీలో ఉన్నటువంటి అంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఊతమిచ్చేటువంటి ఆ ఇనిషియేటివ్స్ను అగ్రికల్చర్ అండ్ రియల్ ఎస్టేట్ ఈ 2 మర్చిపోయిన తర్వాత భారతదేశం ఒక గొప్ప దేశం కావాలి అని కోరుకోవాలనుకున్నప్పుడు ఎలా జరుగుతుంది అది? ఎలా అంటే మిడిల్ క్లాస్ను మర్చిపోయినప్పుడు మనం భారతదేశం నిలబడలేదండి అది. సో ఈ రియల్ ఎస్టేట్కి అయితే ఇట్స్ అ వెరీ డిసప్పాయింటింగ్ యాజ్ ఫార్ యాజ్ అంటే ఆ సెక్టర్ నిలబెట్టడానికి కానీ ఆ సెక్టర్ను ముందుకు తీసుకెళ్ళడానికి కానీ అక్కడ ప్రైస్ కంట్రోల్ మెకానిజం కూడా ఏదో తీసుకొని వస్తారనుకున్నాం. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు కూడా చాలా మీటింగ్స్లో చెప్పారు. అండ్ అంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి తను మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప
ఈ రియల్ ఎస్టేట్ ఎఫెక్ట్ అవుతుంది అనేది, అంటే మిడిల్ క్లాస్ ఎఫెక్ట్ అవుతుంది అంటే గవర్నమెంట్ ఎనీ పర్స్పెక్టివ్ గవర్నమెంట్ స్కీమ్స్, గవర్నమెంట్కి కావాల్సింది గవర్నమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి స్టేట్స్ను మనం దృష్టిలో పెట్టుకొని చూడాలి అనే లాగా ఉంది తప్ప ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం కనపడలేదండి మనకు. అండ్ యూనో అంటే అక్కడ ఎలొకేషన్స్ ఆఫ్ ద బడ్జెట్లో కానీ ఎక్కడ ఈ రెండు స్టేట్స్లో మనకి ఇక్కడ ఏం కనపడట్లా. సో ఇది ఈ ఇండస్ట్రీని గుర్తించే వరకు కూడా, అంటే ఏ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ అనే ఒక అది అంటరాని ఒక సబ్జెక్ట్ లాగా చూస్తున్నారు తప్ప దాన్ని మిడిల్ క్లాస్కు ఇంకా భారతదేశం చాలా రిక్వైర్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ రెసిడెన్షియల్ కానీ అఫోర్డబుల్ హౌసింగ్ గురించి మాట్లాడారు కానీ రియల్ ఎస్టేట్ రంగం గురించి ఇచ్చిన ఊతం కానీ అలాగే కోవిడ్ తర్వాత వెలువరించిన ఈ బడ్జెట్లో అంటే ఒక రీసెట్ బటన్ నొక్కడానికి చేసిన ప్రయత్నంగా మీకు అనిపించట్లేదా? ఎక్కడ కనపట్లేదండి. అంటే రీసెట్ అంటే ఐ మీన్ మిడిల్ క్లాస్కు అంటే మన పోస్ట్ కోవిడ్లో కావాల్సినటువంటి ఆ ఎకానమీ అంటే మిడిల్ క్లాస్ ఎకానమీని ఎలా బూస్ట్ చేయాలి అండ్ వాళ్ళు ముందుకు వచ్చేసి దాన్ని కొనడానికి సంబంధించినటువంటి దాన్ని ఎట్లా చేయాలి అంటే అంటిల్ అండ్ అన్లెస్ ప్రైసెస్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ షాప్స్ ఆర్ దేర్ అంటే దానికి సంబంధించిన కొంత బెనిఫిట్స్ కానీ ఆ ట్యాక్స్ జిఎస్టీలో కానీ దీంట్లో కానీ ఏదైనా బెనిఫిట్స్ చూపిస్తే తప్ప వాళ్ళ లోపల కొంత సేవింగ్స్ పెరగాలి. అంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కొంత ఎక్స్పెక్ట్ చేశాం మేము, సో దట్ వాళ్ళకి సంబంధించిన మార్జిన్ మనీస్ కట్టుకోవడానికి కానీ ఇంకో దానికి అక్కడ బెనిఫిట్ కనపడుతుంది అక్కడ. బట్ అవేవి ఇక్కడ మనకు విజిబుల్ ఇది కనపడలేదండి. గీతానంద్ గారు, సో ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? సో రియల్ ఎస్టేట్ని అలాగే వ్యవసాయ రంగాన్ని విస్మరించిన బడ్జెట్ ఎక్కడ చూడట్లేదు అనేది అంటే కిరణ్ గారు చెప్తున్నమాట. ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఒక వెల్త్ క్రియేషన్ అనేది నిజంగా అంటే మన భారతదేశంలో వెల్త్ క్రియేషన్ అంటే కనుక దానికి నెగిటివ్ రిపర్కషన్స్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాం మనం, అదేదో పెద్ద భూతంలాగా. బట్ వెల్త్ క్రియేట్ చేయకుండా ఏ విధంగా సాధ్యం అవుతుంది డెవలప్మెంట్ అనేది ఒక అంశం అయితే, ఇక ఖర్చు పెట్టాల్సింది చాలా ఉంది, ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్నోవేటబుల్, బట్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. హౌ డు యూ సీ దిస్ బడ్జెట్ ఆల్ ఓవర్? సో ఈ బడ్జెట్ ఒక రకంగా నిరాశపరిచిందనే చెప్పచ్చు. అంటే మనం ఒకటి ఆలోచించండి, ఏదైనా ఒక వినాశనం జరిగిన తర్వాత పునః సృష్టి జరుగుతుంది మళ్ళీ. కరోనా అనేది నా పునఃసృష్టిలో బేబీ స్టెప్స్ అవసరం కాదా? అంటే పెద్దవి ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత సాధ్యమేనా? పెద్దవి ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు ప్రాధాన్యత అంశాల కింద తీసుకొని మనం వేటిని అంటే మనం ఎక్కడ మొదలు పెడితే ఇమీడియట్ ఇన్కమ్ తిరిగి వస్తుందనేది చూడాలి. ఇప్పుడు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ మంచివి కావచ్చు కానీ 10 ఏళ్ల తర్వాత ఫలితాలు ఇవ్వచ్చు. కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ ఈ రోజు పెడితే వచ్చే వారం నుంచి కొంత రిటర్న్స్ అయినా సరే తిరిగి మళ్ళీ వ్యవస్థలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి వాటి మీద కొంత ప్రాధాన్యత పెట్టుకొని చేస్తే మనకి ఈజీగా ఉంటుంది బడ్జెట్. అంటే ప్రాధాన్యత అంశాల్లో మనం చూస్ చేసుకునేటప్పుడు ఇమీడియట్గా ఎంతవరకు మళ్ళీ తిరిగి వచ్చేటి ఉన్నాయి బ్యాక్ అనేది చూడాలి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం గురించి మాట్లాడారు కదా కిరణ్ గారు, దాంట్లో చూడండి రియల్గా కనుక ఏటీసీలో కానీ లేదా స్టాండర్డ్ డిడక్షన్స్ గురించి కానీ ఎక్కడ క్లారిటీ ఇవ్వలేదు. సో వాటిలో కనుక ఏదైనా ఇచ్చిండుంటే బెనిఫిట్, ఇప్పుడు 1.5 lakh ఏదైతే ఇస్తున్నామో అది 1 year ఎక్స్టెండ్ చేసామో అఫోర్డబుల్ హౌసింగ్ అని మాత్రమే చెప్పడం జరిగింది. సో కొంత అందులో 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి మార్పులు లేనటివి 2014 నుంచి అదే డిడక్షన్స్ కంటిన్యూ అవుతున్నప్పుడు మనమేం ట్యాక్స్ ల్యాబులు మార్చమని అడగలేదు, ఈ సంవత్సరం కుదరదని అర్థమైంది. ట్యాక్స్ ల్యాబులు లేదా ట్యాక్సేషన్ తగ్గించమని చెప్పలేదు. సో ఇవి అన్నా కనీసం కొంత పెంచినట్లయితే చేతిలో కొంత లిక్విడిటీ ఉండేది. తిరిగి అది మార్కెట్లోకి ఎక్కడ వస్తుంది? ఏదో ఒక రూపంలో వ్యయం అనేది జరుగుతుంది. అది కొంతమంది ఇళ్ళు కొనొచ్చు, కొంతమంది స్థలాలు కొనొచ్చు, కొంతమంది బట్టలు కొనొచ్చు, సెల్ ఫోన్లు కొనొచ్చు, ఏవైనా కొనొచ్చు. తిరిగి మళ్ళీ ఎకానమీ రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది ప్రాథమికంగా మనం ఈ బడ్జెట్ మీద వస్తున్నటువంటి ఇది. రెండోది రాబళ్ళు అనే దానికోసం ట్యాక్సేషన్ల మీద డిపెండ్ కాకుండా డిస్ఇన్వెస్ట్మెంట్ మీద మ్యాక్సిమం డిపెండ్ అయినట్టుగా కనబడతా ఉంది. ఆర్థిక లక్ష్యాలు ఆల్రెడీ మనం పెట్టుకున్న ఎట్లాగూ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వర్కౌట్ కాలేదు. ఈ ఇయర్ కూడా ఆ లక్ష్యాలకైతే అందుకోకపోవచ్చు. ఇందులో ప్రధానంగా ఎల్ఐసిని ఇప్పుడు మనకి ఐపీఓకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్ విల్ బీ ఎ గుడ్ ఐపీఓ. అయితే కార్పొరేట్ల పరంగా చూసినట్లయితే మార్కెట్ రియాక్షన్స్ ఒకసారి చూడండి. 6% మార్కెట్స్ అప్లో కూర్చున్నాయి. ఇది బ్యాంకింగ్ రంగ ఇండెక్స్. ఒక మెటల్ ఇండెక్స్ మాత్రం 2% డౌన్లో ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ ఇవన్నీ 3%, 4% ట్రేడ్ అవుతుంది. మరి కార్పొరేట్లకు ఎక్కడ నచ్చింది? జనాల్లో మనం నిరాశ ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఒక చోట ఎక్కడో బ్యాలెన్స్ కనబడి ఇంకో చోట ఎక్కడో బ్యాలెన్స్ అవుతుంది కదా. లెట్ మీ ఇంటరప్ట్ యూ సార్, విల్ గెట్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్. ఒకసారి ఏపీసీఐ ప్రెసిడెంట్ రామకృష్ణ గారు విజయవాడలో మీడియాతో మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ చూసి తిరిగి చర్చ కొనసాగిద్దాం. లెట్స్ గో టు విజయవాడ. స్కిల్స్ని అఫ్కోర్స్ జపాన్ వాళ్ళతోనూ వీళ్ళతోనూ వర్క్ చేసి స్కిల్స్ ఇంప్రూవ్ చేయటం అనేది ఒక పాయింట్గా చెప్పారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇటువంటి ఏరియాల్లో కూడా మంచి స్టెప్సే ఉన్నాయి ఎస్పెషలీ చాలా ఇష్యూస్లో అంటే ఎట్లా ఇన్వెస్ట్మెంట్ కంట్రీలోకి వస్తుంది అంటే కంట్రీలోకి ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్టర్కి అంటే ఫ్రీనెస్ అంటే భయం లేకుండా ఉండే సిచ్యువేషన్స్ ఎట్లా క్రియేట్ చేయాలి, లేకపోతే తొందరగా చేసేది ఎట్లా అనే దాని మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దీని మీద ఎక్కువగానే
అంటే మినిమం గవర్నెన్స్ అనే డైమెన్షన్ బాగానే ఉందనిపించింది. ఇక పోతే వీటన్నిటి నుంచి మెయిన్గా ట్యాక్సేషన్స్లోకి వచ్చేటప్పటికి ఏమీ మార్పు చేయలేదు. అంటే జనరల్గా అందరం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే పెంచలేదు తగ్గించలేదు కాబట్టి పెద్ద నల్ అనుకోవచ్చేమో. అంటే మేబీ ఒక రకంగా కొంతమందికి అంటే ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ 20% పెరిగింది, అంటే ఆల్మోస్ట్ ప్రతి ఐటమ్స్లో కూడా. మరి ఇన్ఫ్లేషన్ పెరిగితే ఎక్స్పెండిచర్కి ప్రతి కామన్ మ్యాన్కి కూడా అది కొంచెం ట్రబుల్ అవ్వచ్చు. బట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పెంచలేదు కాబట్టి అంటే ఉన్న సిచ్యువేషన్లో బ్యాలెన్స్ అవుతుందని కాదే నెగిటివ్ ఉంటుంది కొంత కామన్ మ్యాన్ నిధుల్లో. ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆంధ్రప్రదేశ్లోకి వచ్చే ఇష్యూస్లోకి వచ్చేటప్పటికి మనకి వన్ ఈజ్ ఏ కరక్పూర్ విజయవాడ, అండ్ దెన్ అట్లాగే ఇటార్సీ విజయవాడ, ఇటువంటి మన స్టేట్లోనే మేజర్ పోర్షన్లో వస్తుంది. అట్లాగే టెక్స్టైల్ పార్క్స్ కనుక మనం ఆంధ్రప్రదేశ్లో కనుక ఏదైనా 7 వాటిలో ఒకటి కనుక రాగలిగితే, ఎందుకంటే టెక్స్టైల్ మనకి గుంటూరు హబ్, ఆ ఇదిలో మనకి ఏమన్నా ఇస్తారేమో చూడాలి. ఈ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఏముంటుందనేది చూడాలి. రిక్వెస్ట్ అవర్ చైర్మన్ విజయవాడ జోన్ వెంకటేష్ గారు. థ్యాంక్ యూ చైర్మన్. నాకు తెలిసిన మంచి కన్స్ట్రక్టివ్ బడ్జెట్, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో తయారు చేయబడిన బడ్జెట్. అంటే ప్రజల్ని వర్గాలుగా డివైడ్ చేసి వాళ్ళకి అయ్యి ఇచ్చేది ఏమి లేకుండా సోషల్ డెవలప్మెంట్ అన్ని రకాలుగాను సమాజాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన విధంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగిందని నేను భావిస్తున్నాను. అలాగే యాక్చువల్లీ ఈ స్వచ్ఛ భారత్ దీంట్లోకి వస్తే మనకి దగ్గరగా 1,41,678 కోట్లు రాబోయే 5 సంవత్సరాలకి ప్లాన్ చేశారు. అంటే దే ఆర్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్ ఫర్ ఫర్దర్ 5 years. సో అలాగే దగ్గర 2,87 కోట్లు వాటర్ ఎమ్యూనిటీస్ అండ్ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కోసం, అమృత్ సిటీస్ కోసం ఎలకేషన్ చేయటం. అలాగే అన్నిటికంటే నూతనంగా రాంబాబు గారు మన బ్యాంకింగ్ రంగ నిపుణులు మనకి అందుబాటులో ఉన్నారు లైవ్లో. ఒకసారి మాట్లాడదాం. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం. డిస్ఇన్వెస్ట్మెంట్స్ అలాగే ఎన్పిఎస్ గురించి మాట్లాడారు, అలాగే బ్యాడ్ బ్యాంకింగ్ విధానం గురించి కూడా మాట్లాడారు. సో కొత్త పదాలుగా కనిపిస్తున్నప్పటికీ ఏ విధంగా బ్యాంకింగ్ రంగానికి ఇది ఊతమిస్తుంది అంటే ఏం చెప్తారు? బ్యాంకింగ్ రంగానికి ఊతమేమి ఇవ్వదు కానీ వారి యొక్క చేతకానితనాన్ని మరొకసారి ప్రదర్శించినట్లుగా మాత్రం మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని జాతీయం చేయటంలో ఈ ప్రభుత్వానికి ఏ రకమైన పాత్ర లేదు. ఇంకా వీరు దాన్ని అపోజ్ చేసినారు. అదే తర్వాత జరిగినటువంటి అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉందో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా, వీళ్ళు కేవలం ఐ విట్నెస్ గా ఉన్నారు తప్పిస్తే ఎక్కడ ఏ రకమైనటువంటి ఆ ప్రగతిలో వీళ్ళు భాగస్వాములు కాలేదు. బట్ ఈ రోజున ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని సరైనటువంటి రీతిలో నడపలేక, పెరుగుతున్నటువంటి ఎన్పిఏలను అరికట్టలేక, బాధ్యులైనటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోలేక, చివరికి వీళ్ళు ఏం చేశారనంటే మళ్ళీ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఇదే ప్రభుత్వం ఈ రోజున ఒక డాష్ బోర్డ్ అనేటటువంటి దాన్ని స్థాపించి 1,75,000 కోట్ల రూపాయల విడ్రాల్ కోసం అని చెప్పి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు వీటిలలో. అయితే ఇది ఎవరైనా చేయగలుగుతారు. దానికి ఏమి ప్రభుత్వానికి ఉన్నటువంటి పెట్టుబడులను విడ్రా చేసుకుని వేరే రూపంలో మళ్లించడానికి దానికి ఏమి పెద్ద ప్రొఫెషనలిజం ఏమి అక్కర్లేదు దానిలో. సో ఇవాళ పెరుగుతున్నటువంటి ఎన్పిఏలకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఒక పటిష్టమైనటువంటి చట్టాలలో అమెండ్మెంట్ ద్వారా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాల్సింది పోయి ఇంకా వారి యొక్క ఆస్తుల పెరుగుదలకి కారణభూతులు అవుతున్నారు తప్పిస్తే ప్రభుత్వం ఈ నిందని మాత్రం ఈ రోజున ప్రజలు భరించాల్సి వస్తుంది. ఈ రోజున డిఐసిజిసిని 1 లక్ష నుంచి ఏదో 5 లక్షలకు పెంచి మేము అద్భుతంగా పెంచామంటున్నారు. కానీ ఇంతవరకు డిఐసిజిసికి సంబంధించినటువంటి ఈ 1,00,000 రూపాయలు కూడా పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా నెలకొనలేదు. ఇవన్నీ కూడా బ్యాంక్స్ అన్ని కూడా మానిటోరియం వెళ్ళినటువంటి సిచ్యుయేషన్స్ ఏం లేవు. టేక్ ఓవర్లు జరుగుతున్నాయి, మళ్ళీ తిరిగి రివైవ్ అవుతున్నాయి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అనేక రకాల ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి వాటిల్ని ప్రైవేటీకరించే దిశలో మళ్లించటం, రాబోయేటటువంటి రోజుల్లో ఇవాళ మొత్తం ఇన్సూరెన్స్ సెక్టార్ని కంప్లీట్ గా ఓపెన్ చేసేసినారు. 49% నుంచి 75% ఎఫ్డిఐని ఓపెన్ చేసి ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని వరదల్లాగా పారటం, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఓనర్షిప్ ను కూడా పెంచుకోవటం అనేటటువంటిది ఇవి తప్పనిసరిగా దేశద్రోహ చర్య కిందనే నేను వాటిని పరిగణిస్తాను.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని మన దేశానికి ప్రపంచంలో ఉండేటటువంటి అనేక దేశాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎక్కడా లేవు. సో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా మన ఎకానమీ అద్భుతంగా డెవలప్ అయింది అనేటటువంటి నిర్వివాదాంశం. ఇవన్నీ లెక్కలే చెప్తాయి, స్టాటిస్టికల్ డేటా చెప్తాయి. 69వ సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి గణాంకాల్ని ఇప్పుడున్నటువంటి గణాంకాలతో కనుక మనం పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ దేశానికి ఎంత అవసరం అనేటటువంటి దాన్ని ఆ వివరాలు గణాంకాలు చెప్పగానే చెప్తాయి. అటువంటిది మళ్ళీ తిరోగమన చర్య కింద 69 కంటే ముందు టాటాల కోసం ఒక బ్యాంకు, గోయంకాల కోసం ఒక బ్యాంకు, బిర్లాల కోసం ఒక బ్యాంకు, అదే పరిస్థితిని మళ్ళీ వాళ్ళు తీసుకెళ్తున్నారు, వాళ్ళు మళ్ళీ ప్రైవేటీకరిస్తున్నారు. సో ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా ఈ దేశం కానీ ఎకానమీ కానీ ఏ రకంగా అభివృద్ధి చెందింది, ప్రజల యొక్క సేవింగ్స్ కి ఎంత భద్రత కల్పించింది, అదే రకంగా రుణాల మళ్లింపులో అగ్రికల్చర్ సెక్టార్ ఏ రకంగా బెనిఫిట్ అయింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక స్కీమ్స్ అన్ని కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పేరుతో వాళ్ళు చెప్పినా, జనధన ఖాతాల పేరులో వీళ్ళు చెప్పినా, చివరికి ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే అవన్నీ కూడా ఖాతాలన్నీ తెరవడానికి కారణభూతులు అయ్యాయనేటటువంటి ఒక వాస్తవాన్ని మర్చిపోయి చివరికి మళ్ళీ తిరిగి 69వ సంవత్సరం కంటే ముందున్నటువంటి పరిస్థితిని పునరుద్ధరించడానికి చేసే ప్రయత్నం తప్పనిసరిగా ఈ దేశానికి వ్యతిరేకంగా, ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునేటటువంటి నిర్ణయంగా మాత్రమే మనం దాన్ని పరిగణించాల్సి వస్తుంది. సార్, ఇక అసెట్ క్వాలిటీ ఆఫ్ బ్యాంక్స్ విషయం చూసుకుంటే కనుక మనం గత కొద్దేళ్లలో స్లైటెస్ట్ ఒక డిటీరియేషన్ చూస్తున్నాం. దాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారంటారు దీంట్లో? అది కూడా కనబడుతుందా? అది కూడా జీరో అంటారు? ఇప్పుడు ఒక బ్యాడ్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ని ఏర్పాటు చేశారు. సో దానికి ఒక బ్యాడ్ చైర్మన్ ఒకళ్ళని వెతుకుతారు ఎవరినో. అంటే ఈ ఎన్పిఎల్ని క్రియేట్ చేయడంలో సిద్ధహస్తులుగా ఉండే వ్యక్తులు ఎవరో పట్టుకొచ్చి పెడతారు. బహుశా విజయ్ మల్యాని పట్టుకొచ్చి చైర్మన్ గా చేస్తే వీళ్ళకి కూడా ఒక రకమైన సంతృప్తికరమైనటువంటి నిర్ణయంగా కూడా కనిపించవచ్చు. అది ఇవాళ బ్యాంకులు ఎంతకాలం అయితే ఉంటాయో అంతకాలం ఎన్పిఏలు ఉండి తీరుతాయి, అందులో సెకండ్ థాట్ లేదు. సో ఎన్పిఏలు పెరగటం అనేటటువంటి కాదు ప్రధానం ఇక్కడ. ఆ ఎన్పిఏల రికవరీ కోసం ఉన్నటువంటి చట్టాలలో ఎంతవరకు పదునుంది, తీసుకున్నటువంటి రుణాలని చెల్లించేటటువంటి మెకానిజంని ఎంతవరకు మనం పటిష్టం చేయగలిగే అనేటటువంటిదే ప్రభుత్వాలు చేయగలిగింది. అదర్వైజ్ బ్యాంకుల దగ్గర వాళ్ళ యొక్క మేనేజ్మెంట్స్ ఉన్నాయి. మీకు ఒక జ్ఞాపకం ఉండే ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ గా ఉండేటటువంటి రఘురామ్ రాజన్ గారు ఏం చెప్పారనంటే, ప్రపంచవ్యాప్తంగా అనేక బ్యాంకులు కొలాప్స్ అయినా కూడా భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ యొక్క చొరవ వల్ల బ్యాంకులు ఏవి కూడా కొలాప్స్ కాలేదు. బట్ కారణభూతులైనటువంటి వ్యక్తుల మీద కనుక చర్యలు తీసుకోబోతే రేపొద్దున మన బ్యాంకులు కూడా అదే పరిస్థితి అవుతాయి. చర్యలు మేము తీసుకోలేము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోలేదు, బ్యాంకులు తీసుకోలేవు. క్రిమినల్ చర్యలు చేపట్టాల్సింది ప్రభుత్వాలు. సో వారు ఆ చర్యలు చేపట్టకపోవటం వల్ల ఇవాళ కార్పొరేట్ రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ అనేక కారణాలు చూపిస్తూ రెచ్చిపోయి వాళ్ళ ఎన్పిఏల కారణం అవుతారని సాక్షాత్తు గవర్నర్ హోదాలో ఉండే రఘురామ్ రాజన్ గారు చెప్పారు. సో మేము అనేది ఏమిటంటే ఎన్పిఏలు కాక మానవు. ఎంతకాలం అయితే మీరు రుణాలు ఇస్తూ ఉంటారో అక్కడక్కడ ఈ ఎన్పిఏలు అవుతూనే ఉంటాయి. బట్ వాటిల్ని ఎక్కడి నుంచి ఇచ్చారో అమౌంట్ అంతా కూడా ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్. దాన్ని తిరిగి మనం పే చేయాలంటే ఈ రుణాల రికవరీలో సరైనటువంటి విధానాలు ఉండాలి. ఆ విధానాలు లేకపోవటం వల్ల జనాలందరూ బయటికి పారిపోతున్నారు, ఉన్నా కూడా విలాసవంతమైనటువంటి జీవితాలను అనుభవిస్తున్నారు, వాళ్ళు తిరిగి రీపే చేయటం లేదు. అందుకని ఈ బడ్జెట్ లో లాక్డౌన్ అనేటటువంటిది 6 నెలల పైబడి ఉన్నటువంటి ఈ దేశంలో ఏదో అద్భుతాలు జరిగిపోతాయి బడ్జెట్ లో అని మేము కూడా ఊహించలేదు. కానీ ఇవాళ మీరు డిక్లేర్ చేసినటువంటి 20 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ అని మీరు డిక్లేర్ చేశారో లాక్డౌన్ అయిన తర్వాత, దానిలో 16-17 లక్షల కోట్ల రూపాయలు పైబడి బ్యాంకు నుంచి రుణాలే. మీరు ఎంఎస్ఎంఈ కానీ ఎస్ఎంఈ కానీ ఇంకొకళ్ళకి కానీ మీరు ఇచ్చినటువంటి ప్రామిస్లు అన్ని కూడా ఒక పక్క వారంతా కూడా ఈ రుణాల ప్రభుత్వాల యొక్క పాలసీని ఇంప్లిమెంట్ చేసేటటువంటి ప్రాసెస్ లో ఉంటే అవి తీసుకెళ్లి మీరు ప్రైవేట్ రంగంలో తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పడేస్తే వాళ్ళు ఇవ్వగలుగుతారా? ప్రభుత్వాల స్కీములు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారా? వాళ్ళ పెట్టుబడి కదా అది. వాళ్ళ పెట్టుబడితో పెట్టినటువంటి దాన్ని మీరు ఆత్మనిర్భర్ భారత్ని రెండు ఎట్లా లింకప్ చేయగలుగుతారు మీరు? అంచేత మీ మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే బ్యాంకులన్నీ తీసుకెళ్లి ఏ ముఖేష్ అంబానీ చేతిలోనో అనిల్ అంబానీ చేతిలోనో పెట్టాలి. ఎందుకంటే పెట్టుబడులు మూలధనం చాలా తక్కువ ఈ బ్యాంకులో. భారతదేశంలో బ్యాంకులన్నీ కూడా డిపాజిట్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలు తప్పిస్తే ఇవేవి కూడా క్యాపిటల్ ఓరియంటెడ్ ఇండస్ట్రీస్ కావు ఇవన్నీ కూడా. సో ఇవాళ మీరు ఏదైతే ఒక బ్యాడ్ బ్యాంక్ అని పెట్టారో, ఇవాళ ఏదైతే ఒక 20,000 కోట్ల రూపాయలతో మీరు ఏదైతే ఎన్పిఎల్ ని మేనేజ్మెంట్, ఎన్పిఏ మేనేజ్మెంట్ అని లేదా అసెట్ రికవరీ మేనేజ్మెంట్ అని చెప్తున్నారో, ఇవన్నీ కూడా పేర్లు పేపర్ల మీద ఉన్నాయి తప్పిస్తే మీ దగ్గర ఏ రకమైన సిన్సియారిటీ లేదు అనేటటువంటిది తప్పనిసరిగా రైట్. లెట్స్ గెట్ బ్యాక్ టు ద డిస్కషన్ ఆన్ ద బడ్జెట్. యా, గీతానంద్ గారు చెప్పండి సార్. సో యూ హ్యావ్ ఎ పాయింట్
మీరు లేవనెత్తిందే ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తుంటే తెలుస్తుంది. సో మార్కెట్ రంగ నిపుణులుగా మీరు ఏం చెప్తారు, ఇది ఎవరికి ఊతమిస్తుంది? సో ఓవరాల్గా చూస్తే స్టాక్ మార్కెట్ల వరకు పాజిటివ్గా ఉన్నాయి. ఎస్, ఎందుకు అది కూడా పాజిటివ్ అంటే మామూలు పాజిటివ్ కూడా కాదు. మీకు బ్యాంక్ నిఫ్టీ కనుక చూస్తే 7% పెరిగింది, 2177 పాయింట్లు. దేనికి సంకేతం ఇది? ఏం లేదండి, దానిలో 20,000 కోట్లు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఇవ్వడం, తర్వాత ఇందులో బ్యాడ్ బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడం. సో ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకింగ్ రంగానికి కాస్త ఊతం ఇచ్చాయని చెప్పొచ్చు. దీంతోపాటు ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నటువంటి కంపెనీల్లో 49% నుంచి 74% ఎఫ్డిఎల్ లిమిట్ పెంచడం అనేది కూడా వీటి వరకు మనకి బెనిఫిట్ అయింది. సో అందుకని ఒకసారిగా ర్యాలీ జరిపాయి. ఇక 20 ఏళ్ళకి మనకి పర్సనల్ వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి, 15 ఏళ్ళకి కమర్షియల్ వెహికల్స్ తుక్కు కింద మార్చే విధానం ఏదైతే ఉందో అది కాస్త ఆటో రంగానికి ఊతమిచ్చేటువంటి ఇదిగా చెప్పుకోవచ్చు. సో అందువల్ల ఆ రంగంలో కూడా మనకి భారీగా కనబడుతున్నాయి లాభాలు. మెటల్ రంగంలో కాస్త క్రాష్ కనబడడానికి కారణం ఏంటంటే కాపర్ మీద, వీటి మీద సెస్ ఏదైతే పెంచారో స్టీల్ మీద, అది వాటిలో కొంచెం పతనానికి కారణమయ్యింది. సో ఓవరాల్గా చూస్తే ఏంటంటే సామాన్య జనాలకి అందరికీ ఇది అంత కాదులేండి, ఆమోదయోగ్యం కాదు. ఓపెన్గా చెప్పుకోవాలంటే ఆమోదయోగ్యంగానే బడ్జెట్ అయినా కార్పొరేట్లకు మాత్రం కాస్త వరాలు కురిపించే బడ్జెట్గానే చెప్పుకోవాలి. అందుకే కార్పొరేట్ బడ్జెట్ అనొచ్చది. సార్ మీరు చెప్పండి. సో దేవిప్రసాద్ గారు, సో ముఖ్యంగా అంటే భారతదేశం ఇది ఏ విధంగా గ్లోబల్ ఎకానమీకి దోహదపడుతుంది, లేకపోతే మిగతా కంట్రీస్ మీద ఫోకస్ మనం ఏ విధంగా ఉండాలి, సో రిఫార్మ్స్ ఏ విధంగా జరగాలనేది ఒక ఎత్తు అయితే, మన సగటు భారతీయుడు అంటే అతను తినే తిండిలో కానీ, కట్టుకునే దుస్తుల విషయంలో కానీ, లేకపోతే ఒక లెవెల్ నుంచి లోవర్ నుంచి మిడిల్ క్లాస్ నుంచి పైకో ఎదగడానికి ఏదైనా కొనబోతుంటే కనుక ఆ దేవి ఆనంద్ గారు చెప్తున్నట్టుగా సో కార్ల రంగానికి ఊతం ఇచ్చే విధంగా ఉంది. అంటే అన్నీ బేరీ చేసుకుంటే కనుక రైతుకి, వ్యవసాయానికి, అలాగే సామాన్యుడికి ఏ విధంగా ఇది ఉపయోగపడుతుంది? ఏదైనా అసలు కొంచెమన్నా అతను ఎదగడానికి ఉపయోగపడుతుందా ఈ బడ్జెట్? నిజం చెప్పాలంటే మన ఆర్థిక మంత్రి గారు మార్నింగ్ పార్లమెంట్లో చెప్తూ గ్లోబల్ ఎకానమీకి ఇంటిగ్రేట్ చేసే ప్రయత్నాలు ఉన్నాయని చెప్తున్నారు. వాస్తవానికి వారు చెప్పినట్టు కార్పొరేట్ రంగానికి ఈ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం సహజంగానే చేయూతనిస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. బట్ దానికి తోడు ఎక్స్పెండిచర్ అనేది సామాన్య ప్రజలు పెరగాలని చెప్పేసి, అదే మన ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవం చేస్తుందని చెప్పేసి అనుకునే విషయమే. కానీ ఆ దిశగా కార్పొరేట్ రంగానికి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్కు వెసులుబాటు కల్పిస్తూ, ఇన్వెస్ట్మెంట్కు ప్రోత్సహిస్తూ సామాన్యుని పరిచయ పౌరుని పెంచే దిశగా ఎలాంటి ప్రయత్నం జరిగినట్టు మాత్రం కనబట్టలేదు. ఆ విధంగా చేస్తే బాగుండేది. ఇంతకుముందు చెప్పినట్టు వ్యవసాయ రంగం ఇంత తోడ్పడినప్పటికీ ఇప్పుడున్న బడ్జెట్లో మీకు ప్రతి పలు వస్తువులపై ఈ సెస్ పెంచుతున్నారు. 1.5% అని మెటల్స్ మీద, 4% డీజిల్ మీద, ఆల్ దీస్ థింగ్. అవి ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, ఏ విధంగా రైతులకు ఉపయోగపడేది అది కూడా చెప్పడం లేదు. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ప్రతి రైతుకు సాలీనా ఇస్తుంది. దాన్ని కనీసం పెంచుతారని చెప్పేసి రైతుల్లో ఒక ఆశ ఉండేది. కనీసం ఈ సెస్ ద్వారైనా కానీ ఒక 10,000, 12,000, 6,000 నుంచి 10-12,000 పెంచితే బాగుండేదేమో. ఎందుకంటే రైతులు సామాన్య ప్రజల్లో దాదాపు 50% రైతులే ఉంటారు. ఆ విధంగా క్లారిటీ ఇస్తే బాగుండేదేమో. బట్ గ్లోబల్ ఎకానమిక్ ఇంటిగ్రేషన్ అనేది ఒక విధమైన స్లోగన్గానే పరిమితమైంది. ఇంతకుముందు కూడా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రిగా చెప్పారు. ఆ విధంగా అలాంటి చెల్లెలేదు, కేవలం స్లోగన్కి పరిమితమైంది. గ్లోబల్ ఎకానమీకి మనం ఇంటిగ్రేట్ చేయాలంటే ఎగుమతులు ప్రోత్సహించాలి. ఎగుమతులు ఇక్కడ నేను కనీసం ఒక సర్వీసే కాకుండా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు మాట్లాడదాం. దేశంలో ప్రతి రాష్ట్రం కూడా అధికంగా ఉత్పత్తి చేస్తూనే వస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో కూడా వరి చూస్తే ఈ 2 సంవత్సరాల కూడా రెట్టింపు ఉత్పత్తి అయిపోయింది. ఆ ఉత్పత్తిని సమృద్ధిగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఎగుమతి చేయాలి. ఇప్పుడు సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కానీ, ఇంకా వేరే ఇన్సెంటివ్స్ ద్వారా ఎగుమతులను, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తే, ఆ విధంగా క్లారిటీ ఇస్తే చాలా బాగుండేది. రైట్. మొత్తం గ్లోబల్ ఎకానమీ చూసుకుంటే కనుక ఏ దేశం కూడా ఎగుమతులని ప్రోత్సహించకుండా, వాటికి పెద్దపీట వేయకుండా అభివృద్ధి సాధ్యం కాదు అనేది మనం మొత్తం ఏ దేశాలని, అభివృద్ధి చెందిన దేశాలను చూస్తే తెలుస్తుంది. మరి వాటికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? సో గ్లోబల్ ఎకానమీ దిశగా, దాన్ని ఇంటిగ్రేట్ చేసే దిశగా భారతదేశం బడ్జెట్ ఉండబోతోంది అనే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఈ బడ్జెట్ ఉన్నది అనేది మనం మాట్లాడుతున్నాం. రైట్. సో కిరణ్ గారు, సో చెప్పండి. సో ఏ విధంగా ఇది మనం వైపు చూస్తుంటే అన్ని ధరలు కూడా పెరిగిపోతున్న ఇది మనం చూస్తున్నాం. సెల్ ఫోన్లు కానివ్వండి, లేకపోతే కంప్లీట్ లిస్ట్ మనం చూసాం, పెరిగే వాటి అన్నిటి కూడా. సో ఎవరికి ఉపయోగం అంటే చెప్పారు మన ప్రసాద్ గారు. సో ఎవరికి ఇది ఊతమిచ్చే విధంగా ఖచ్చితంగా లేదు. సో గ్లోబల్ మార్కెట్ అనేది పక్కన పెడితే మనకే ఇది సంతృప్తికరంగా లేదనేది సర్వత్రా వినిపిస్తాం.
బేసిక్గా అంటే కార్పొరేట్ అన్న కూడా అన్ని కార్పొరేట్స్ కూడా కాదండి ఇది. ఐ థింక్ మనం చూస్తున్నటువంటి కొన్ని షేర్లు పెరగడం వల్లనో లేకుంటే దాని ఇంపాక్ట్ ఓవరాల్ ఇండెక్స్ మీద పడ్డమో మనం కనుక తీసుకుంటే ఇండియా ఈజ్ బేసికలీ ఇట్స్ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేది మనకు బేసిక్ ఇంపార్టెంట్ ఇదండి. అండ్ గవర్నమెంట్ కూడా ఫస్ట్ నుంచి స్లోగన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా అనేది ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. Can we call it as a make in India when the finance minister herself carried Apple? ఓకే, నో నోట్ ప్యాడ్ తీసుకొని ఆవిడ ఆఫ్ కోర్స్ డిజిటల్ ఇండియాకి ఇది ఊతమిచ్చే విధంగా ఉన్నా కూడా మేక్ ఇన్ ఇండియా అంటూ, సో ఇదివరకు మన సంప్రదాయబద్ధంగా వస్తున్న సంచి కాకుండా మన ల్యాప్టాప్ తీసుకొని వచ్చారు ఆవిడ. హౌ డు యూ సీ దట్? ఇక్కడ ఏంటంటే యాజ్ యూ రైట్లీ సెడ్, బ్రాండింగ్ చేసుకుంటున్నప్పుడు దీస్ ఆర్ ఆల్ స్మాల్ థింగ్స్ బట్ ఇట్ గోస్ ఇన్ ఎ లాంగ్ వే. అంటే అది సొసైటీ మీద ఉన్నటువంటి వాటిల్లో మనం కొన్ని చెప్పి చూపిస్తాం, కొన్ని చూపించడం వల్ల మనం కొన్ని చెప్తుంటాం ఇవన్నీ కూడా. సో మేక్ ఇన్ ఇండియా అని అన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి ప్రతి యాక్ట్లో కూడా అది కనపడాలండి. అంటే ఆత్మనిర్భర్ను అంటే మన లోపల ఉన్నటువంటి స్థైర్యాన్ని పెంచడానికి ఇది చాలా చాలా ఉత్తమిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఏ దేంట్లో మీరు తీసుకున్నా కూడా దాన్ని ఫోకస్ చేసినట్టుగా లేదు. అంటే పోస్ట్ కోవిడ్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మనకి ఈ సెక్టర్ని కనుక మనం చేస్తే అంటే క్యాష్ ఒకటి పబ్లిక్లోకి రావాలి, రెండోది ఏంటంటే మిడిల్ క్లాస్ కానీ ఎంఎస్ఎంఈ అంటే ఇటు పరిశ్రమల వైపు దీంట్లో కానివ్వండి, దీంట్లో రెండిట్లలో కూడా ఊతమిచ్చేటువంటి చర్యలు చాలా చాలా ఇంపార్టెంట్. అది యాజ్ యూ రైట్లీ సెట్, ఇప్పుడు బేబీ స్టెప్స్ ఒకటి ఇంపార్టెంట్, ఒక లాంగ్ జంప్స్ కూడా ఇంపార్టెంట్. ఇది ఆ రెండింటిని బ్యాలెన్స్ అవుట్ చేసేది. అంటే లాస్ట్ 1 వీక్ 10 days నుంచి కనుక మనం మాట్లాడుకున్నప్పుడు చూస్తే డైరెక్ట్ ఇండైరెక్ట్ ఫీలర్స్ కానీ ఏం చెప్పారంటే దిస్ ఇస్ నెవర్ బిఫోర్, అంటే ఇప్పటిదాకా ఎప్పుడు జరిగినటువంటి ఒక బడ్జెట్ అని అనగానే అది ఏదో సర్ప్రైజెస్ ఉంటాయి. అంటే చాలా హోంవర్క్ చాలా చేస్తుంటారు, లాక్డౌన్ పీరియడ్లో చాలా కూర్చొని ఉంటారు కాబట్టి రిలాక్స్ టైంలో చాలా ఎక్సర్సైజెస్ ఏదో జరిగి ఉంటుందేమో అనేటువంటి ఒక ఫీల్ అందరికీ వచ్చింది అది. బట్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ ఈ మన అంటే మనకున్నటువంటి ఆ మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ కానివ్వండి, మనం బయట ఉన్నటువంటి ఎకానమీస్ మనం డామినేట్ చేసేలాగా చూడడానికి కానివ్వండి, ఆ రియల్ హోంవర్క్ అయితే ఇక్కడ ఎక్కడ కనపడలేదు. 15,700 కోట్లు ఎంఎస్ఎంఈస్కి కేటాయించింది తక్కువ అంటారు? చాలా తక్కువ అండి. అంటే ఇట్స్ ఎంఎస్ఎంఈ వ్యవసాయ రంగం, ఎంఎస్ఎంఈ దీస్ టూ ఆర్ వెరీ క్రిటికల్ అండి. ఇప్పుడు మనకు 1.5% నుంచి తీసుకుంటే అంటే బొగ్గు దగ్గర లిగ్నైట్ వీటన్నిటి మీద నుంచి మొదలుపెట్టి మిగతా వాళ్ళలో 35% దాకా ఉన్నాయండి సెస్ అనేది. వ్యవసాయ సెస్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఏ రకంగా దానికి అంటే మామూలుగా ఉన్న బడ్జెట్లోనే మనకు వ్యవసాయం మీద కొంత బడ్జెట్ ఉంటుంది, ప్లస్ ఈ రకంగా అడిషనల్గా వస్తున్నది ఉంది. బట్ మీరు కనుక చూస్తే దాంట్లో అంటే ఎక్కడ దాన్ని అంటే ఐ మీన్ హౌ యు ఆర్ సపోర్టింగ్ ది అగ్రికల్చర్ సెక్టర్. రైట్. సో మనకు నిజం చెప్పాలంటే మనం కోవిడ్ టైంలో మనం రియలైజ్ అయింది ఏంటంటే మనకు వ్యవసాయ అగ్రికల్చర్ సెక్టర్ కనుక మనకు ఆ రోజున సపోర్ట్ ఇవ్వకపోతే ఇండియా కొలాప్స్ అయిపోయి ఉండేదండి. రైట్. సో వండర్ఫుల్లీ సెట్ సార్, కరెక్ట్గా చెప్పారు. సో ఏపీసీఐఐ ఉపాధ్యక్షులు తిరుపతి రాజు గారు మనకి విశాఖపట్నం నుంచి అందుబాటులోకి వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. తిరుపతి రాజు గారు నమస్తే అండి. ఎలా చూస్తారు బడ్జెట్ని మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరిగిన ప్రయోజనం ఏంటి? ఖరగ్పూర్ అలాగే ఇటు విజయవాడకి సంబంధించిన రైల్వేకి సంబంధించి అది ఒక ప్రకటన తప్ప మిగతా ఏది కూడా రాలేదు అనేది ప్రభుత్వం కూడా చెప్తున్నమాట, ప్రభుత్వ ప్రతినిధి. సో ఎలా చూడాలి? ఆంధ్రప్రదేశ్కి ఇది ఏ విధంగా ఉతమిచ్చే విధంగా ఉంది? అసలు ఏదైనా ప్రయోజనకరంగా ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు 2 ఇష్యూస్ అండి. ఒకటి, విశాఖపట్నంలో ఫిషింగ్ హబ్ ఒకటి డెవలప్మెంట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రత్యేకమైన స్కీము ఏర్పాటు చేయడం జరిగింది. 2, మీరు అన్నట్టు ఖరగ్పూర్ నుంచి ఇక్కడికి లాజిస్టిక్స్, ఇవి 2 స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది బడ్జెట్లో. నా ఉద్దేశ ప్రకారం అయితే ఇప్పుడు వ్యవసాయానికి సపోర్టు, అగ్రికల్చర్ సెక్టర్ సపోర్ట్కి ఆల్రెడీ ఆత్మనిర్భర్ స్కీములో మనం ప్రొజెక్షన్ అయ్యున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీనికోసం ఫుడ్ ప్రాసెసింగ్ డెవలప్మెంట్ కోసం రీసెంట్గా పాలసీ కూడా తీసుకురావడం జరిగింది. ఇది ఇన్ కన్సిడరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ విత్ ద సెంట్రల్ గవర్నమెంట్. దానికి మనం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ అని ఒక సొసైటీ ఫార్మ్ చేశారు. అక్కడి నుంచి లింకేజెస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ స్కీమ్స్ దాంట్లో ఇంప్లిమెంటేషన్కి వీఆర్ ప్రొజెక్షన్స్ ఆల్రెడీ తయారు చేశారు. ప్రతి మండలంలోని క్రాపింగ్ ప్యాటర్న్ బట్టి ఏ విధంగా ఏ ప్రోడక్ట్ డెవలప్ చేయాలని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా చేయడం జరిగింది. ఇవి జస్ట్ స్టార్ట్ అయినాయండి. మేబీ నెక్స్ట్ క్రాపింగ్ ప్యాటర్న్ నుంచి ఇవి ఫార్మర్ లెవెల్కి రీచ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో
45% ఆఫ్ ది అగ్రికల్చరల్ సెక్టర్ లేబరు అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి రైతు సంబంధించినటువంటి ప్రొడక్టివిటీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఎఫ్పిఓస్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ అవడానికి చాలా అవకాశం ఉందండి. ఎఫ్పిఓ ఈజ్ బికమ్ ఏ మ్యాండేటరీ ఇన్ రూరల్ ఏరియాస్ బికాస్ వితౌట్ ఎఫ్పిఓ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎగ్జిక్యూట్ ద టెక్నాలజీ, ప్లాంటేషన్ టెక్నాలజీ కానీ, హార్వెస్టింగ్ టెక్నాలజీ కానీ, లేకపోతే ప్రీ ప్రాసెసింగ్, వేస్టేజెస్ అన్ని రిస్ట్రిక్షన్ చేస్తే కానీ రైతు యొక్క ఆదాయం పెరగడానికి అవకాశం లేవు. ఇవి స్కీమ్స్ ఆల్రెడీ మనం ఆత్మనిర్భర్ స్కీమ్లో పెట్టాము. వీఆర్ లాట్ ఆఫ్ ఫైల్స్ ఆర్ మూవింగ్ ఇన్ ఢిల్లీ టు కలెక్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, హెల్త్ కేర్లో వీ విల్ హ్యావ్ ఏ పార్ట్ ఆఫ్ మన మొత్తం జిల్లాల్లో ప్రైమరీ అండ్ టెరిషరీ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కూడా మనకి అందులో అవకాశం ప్రతి జిల్లాని రావడానికి అవకాశం ఉంది. అలాగే వీ విల్ హ్యావ్ సమ్ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రావడానికి అవకాశం ఉందండి మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు. ఏవి అనౌన్స్ చేయకపోయినా అవకాశం అయితే ఉంది అంటున్నారు. ఒక రకమైన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ తిరుపతి రాజు గారు. గీతానంద్ గారు చెప్పండి. సో కేవలం ఇది కొన్ని రాష్ట్రాలకి, అంటే ఎలక్షన్స్ రాబోతున్న రాష్ట్రాలకి మాత్రం భారీగా ప్రకటనలు జరిగాయి, వాటికి అలొకేషన్స్ జరిగాయి. ఆంధ్రప్రదేశ్కి మాత్రం కేవలం 2. సిఐ ఉపాధ్యక్షులు తిరుపతి రాజు గారు చెప్తున్నట్టు అవకాశం ఉందని చెప్తున్నా. ఏ మేరకు అవి వచ్చే అవకాశం ఉంది అంటే జరుగుతున్నప్పుడు మీరు కనుక గమనిస్తే వ్యవసాయాలకు వచ్చే రుణాలు మనకి వీళ్ళకి కూడా ఇస్తాము, అంటే పశువుల మీద ఆధారపడి ఉండే వాళ్ళకి కూడా ఇస్తాను. ఒకసారి కోవిల్ట్కి ఇచ్చారు వరాలు. తర్వాత ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఉన్నాయో మనం విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు గట్టిగా మనం విశాఖ మెట్రో ఇవ్వండి మనం బతిలాడుతుంటే వాటికేమో ఫేజ్ 2 14,000 కోట్లు బెంగళూరు, అక్కడ మన చెన్నైకి ఏమో ఫేజ్ 2 మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ నాగ్పూర్. సో అడిగిన వాళ్ళకి అందరికీ ఏమో వరాలు ఇచ్చేశారు. మనం ఇవ్వండి అని అడిగితే ఇవ్వట్ల. అందున మనకేంటి ఇప్పుడు పరిపాలనా రాజధాని కింద విశాఖపట్నం తీసుకొని అక్కడికి ఇండస్ట్రీస్ కూడా బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఐటీ రంగం వచ్చేదానికి అవకాశం ఉన్న ఏకైక నగరం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద విశాఖపట్నం. మనకి అంటే ఫస్ట్ నగరం కింద చెప్పుకోవాలి. సెకండ్ అండ్ థర్డ్ చాయిసెస్ ఉండొచ్చు. అలాంటి దానికి మాకు మెట్రో ఎంతో అవసరం ఉంది. అందులో ఇప్పుడు మనకి విశాఖపట్నానికి మనకి అంటే నాట్ ఓన్లీ అంటే ఒక రాష్ట్రానికి ఇవ్వాల్సిన మనం ఎప్పటి నుంచి అడుగుతున్న దానికి ఇవ్వకపోగా మనకి వేరే విషయాల్లో కూడా మొండి చేసి చూపించడం అనేది తీవ్ర నిరాశకు గురి చేసినటువంటి అంశం. ప్రత్యేక హోదా అంటే సరే ఎట్లాగో ఇప్పుడు మనం చాలా స్ట్రగుల్తో తెచ్చుకోవాలా అనేది మాత్రం అర్థమవుతుంది. సరే దాన్ని ఇవ్వకపోయారు. ఇలాంటివన్నా కొంచెం ఇచ్చుంటే బాగుండేది అనేది ఒకటి. రెండేంటంటే మనకి యాక్చువల్గా పోలవరానికి సంబంధించి కూడా మనకి ఫుల్ క్లారిటీ ఎక్కడ రాలేదు. శ్రీకాళహస్తి నడికూడి రైల్వే లైన్ గురించి నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, మీరు నా దేశం అందరం చిన్నప్పటి నుంచి వింటున్న లైనే అది. సో దానికి 1114 కోట్లు 1200 కోట్లు ఇప్పుడు దాకా ఇచ్చింది. దానికి ఎంత అలొకేట్ చేశారు ఏంటి? మన కొత్త రైలు మార్గాలు రాలేదు. సరే ఉన్న వాటిని ఏమన్నా త్వరగా కంప్లీట్ చేసే అవకాశం ఉందా లేదా? ఇంతకుముందు రైల్వే బడ్జెట్ వేరుండేది కాబట్టి రెండింటిని విడివిడిగా మాట్లాడుకునేవాళ్ళం. ఇప్పుడు కలిపి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సో ఇట్లా కనుక చూస్తే సీతమ్మ శతకన్నేసింది ఆంధ్రప్రదేశ్ మీద పూర్తిగా అనేది మనం కరాఖండిగా చెప్పుకోవచ్చు. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఇక బడ్జెట్లో కీలకంగా ఏదైనా కొంత బాగా అనిపించింది ఏదన్నా ఉందంటే రీసెర్చ్ మీద కొంత స్పెండింగ్ని పెంచే ఆలోచన ఏదైతే చేస్తున్నారో దాన్ని మాత్రం మనం ఆహ్వానించాలి. అలాగే స్కూళ్ళ విషయంలో మొట్టమొదటిసారి అంటే 100 సైనిక్ స్కూళ్ళు తీసుకురావడం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలనుకోవడం కానివ్వండి, ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇది ఢిల్లీలో ఆప్ని అధికారంలోకి తీసుకొచ్చిన వాటిల్లో ఫిజికల్ హెల్త్ కేర్ సెంటర్లు కానివ్వండి, అలాగే స్కూల్స్ కానివ్వండి ప్రధాన భూమిక పోషించాయి. ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కనుక గమనిస్తే నాడు నేడు కార్యక్రమంతో స్కూల్ బిల్డింగ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేవి కూడా బిల్డ్ అయినటువంటి పరిస్థితి. ఇలానే ఆల్ ఓవర్ ఇండియా కనుక బిల్డ్ చేసినట్లయితే స్కూల్స్ కనుక గవర్నమెంట్ స్కూల్స్ ప్రాపర్గా ఉండి అన్ని అనుకున్న ఎడ్యుకేషన్ విధానం కనుక వస్తే కొంత బర్డన్ మధ్యతరగతి జీవుల మీద తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ కేర్కి ఇచ్చినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో అది అత్యవసరం. 35,000 కోట్లు వ్యాక్సినేషన్ ఎట్టి పరిస్థితులు ఇవ్వాలి. దానికి రాష్ట్రాల మీద బడ్డలు లేకుండా చేస్తే ఎంతో కొంత రాష్ట్రాల్లో ఇతర పాలు పోసినట్లే. సో అదొకటి బెనిఫిషియల్గా మనం మాట్లాడుకోవచ్చు. రైట్. ఇంకో పెద్ద ముఖ్యమైన అంశం మాట్లాడాలంటే కనుక ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే 9.5% ఉందో దాన్ని రాబోయే సంవత్సర కాలంలో 4.5% తగ్గించాలి అనేది ఒక ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్న నేపథ్యంలో మనకు తెలుసు ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో ఎంత ప్రధానమంత్రి ఎంత కన్వెన్షనల్గా ఉంటారు, ఎప్పుడు ఎంత సెన్సిటివ్గా ఉంటారనేది. అది ఈ సంవత్సరానికి మాత్రం ఇది పక్కన పెట్టి సో ఈ లిక్విడిటీని అలాగే స్పెండింగ్ పవర్ని సామాన్యులకి పెంచాలి అనేది మాత్రం విస్మరించినట్టుగానే అనుకోవచ్చా? రాంబాబు గారికి కమెంట్ విందాం. రాంబాబు గారు, వాట్ యు సే? ఇప్పుడు
డిమానిటైజేషన్ టైంలో మేము ఒకసారి ఆర్థిక మంత్రి గారిని కలిసి ఈ స్కీమ్ అంతా తప్పు కదా మీది, దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం కలగలేదు కదా అని చెప్పి అడిగితే వారు అన్నది ఏంటంటే ఈ స్కీమ్ వల్ల ప్రయోజనాలు ఇప్పటి జనరేషన్కి అర్థం కాదు, వచ్చే జనరేషన్కి అర్థం అవుతుంది. ఆ జనరేషన్ మీరు ఉండరు, నేను ఉండరు. సో ఇప్పుడు ఇవన్నీ అంతే. 2024లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ వేసినప్పుడు కోవిడ్ రాకముందు వీళ్ళు చెప్పింది ఏమిటి, $5 trillion ఎకానమీని బై 2022కి అచీవ్ అవుతాం, అట్లాగే అగ్రికల్చర్ జీడిపి ఏదైతే ఉందో దాన్ని 50% దాటుతాం, ఇవన్నీ చెప్పారు కదా. ఎక్కడున్నారు ఇవన్నీ కూడా? సో ఈ మాటల వరకు కాదు మనకి చేసేది, మనకి చేతల రూపంలో ఏం జరిగింది అనేటటువంటిది ఇప్పటిదాకా జరిగింది మనం ఒకసారి కనుక బేరీజ్ వేసుకుంటే, సరే కోవిడ్ అనేటటువంటిది ఖచ్చితంగా అన్ని ఎకానమీని ఇంక్లూడింగ్ మన ఎకానమీని డిస్టర్బ్ చేసిన ఒప్పుకున్నా కూడా, బట్ ఆ డైరెక్షన్లో వేసేటటువంటి అడుగులు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారు మీరు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, రెండింటికి కూడా మొడి చేయ కంప్లీట్గా. సో ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఈ బడ్జెట్లో వాళ్ళు కల్పించండి. మొట్టమొదటి నుంచి కూడా వాళ్ళ యొక్క వ్యవహార శైలి కనుక చూస్తే వాళ్ళకి ఏదైనా రాజకీయ పరమైనటువంటి ప్రయోజనం ఉన్నప్పుడు మాత్రమే ₹5 అలాట్ చేస్తున్నారు. వాళ్ళకి రాజకీయంగా కనుక ఏ రకమైన ప్రయోజనం లేదు అంటే ఎటువంటి రాష్ట్రానికైనా ₹1 ఇచ్చినటువంటి దాఖలాలు ఇంతవరకు కనిపించట్లేదు. సరే ఈ సెకండ్ టర్మ్ లోకి వచ్చేటప్పటికి విభజన హామీలు ఏదైతే ఉన్నాయో 2 రాష్ట్రాలకి, ఆ కనీసం ఊసు కూడా లేదు, వాటి మీద ఎక్కడా ప్రస్తావన కూడా చేయటం లేదు. సో యాజ్ ఇఫ్ ఏదో మిగతా రాష్ట్రాలన్నిటికీ ఇప్పుడు మరి ఎక్కడి నుంచి వచ్చింది? బెంగళూరుకి సెకండ్ ఫేజ్ కి దాదాపు 15,000 కోట్ల రూపాయల మెట్రోలకు ఎక్కడి నుంచి వచ్చాయి? ₹1,00,000 కోట్ల రోడ్ల అభివృద్ధికి తమిళనాడుకి ఎక్కడి నుంచి వచ్చాయి? అదే రకంగా బెంగాల్కి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ కూడా మనం అడిగినా కూడా సమాధానం లేనటువంటి ప్రశ్నలు. సో క్రైసిస్ లోంచి కూడా కొంత అమౌంట్ని తీసి ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో వారి వారి రాజకీయ ప్రయోజనాల కోసం చేసినట్టుగా కనిపిస్తోంది, చాలా క్లియర్ గా కనిపిస్తోంది ఇక్కడ. అదే రకంగా గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. మనం కనుక చూస్తే గ్లోబల్ ఎకానమీలో వాళ్ళ జీడిపిలు వేరు, మన జీడిపిలు వేరు. ఏడో దేశంగా మనం ఉన్నా కూడా జనాభా రూపంలో కూడా ఇప్పుడు మన జనాభా కనుక మనం చూస్తే 137 కోట్ల మధ్య జనాభాలో ఒక 40-50 కోట్ల మంది విద్యార్థుల్ని, పిల్లల్ని, వాటిల్ని తీసేసిన దాదాపు 70-80 కోట్ల మంది ఇక్కడ ఈ బిలో పవర్టీ లైన్ లో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కుటుంబాలు ఇక్కడ. ఇవేమి అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అగ్రికల్చర్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సర్వీస్ సెక్టార్లో, వీళ్ళందరికీ కూడా ఏదో డిఏ స్కీమ్లు ఉండటం కానీ లేకపోతే పెన్షన్ కానీ లేకపోతే ఇంకో సౌకర్యాలు ఉన్నటువంటి వాళ్ళు కావు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభుత్వాల దగ్గర నుంచి ఏ రకంగా. ఇప్పుడు మీ టీవీలో మీరు చూపించేటటువంటి టీవీలో చూస్తే అన్ని వస్తువుల మీద వ్యవసాయ సెస్ వేసేసినారు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? వ్యవసాయ రంగానికి 1,75,000 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టిస్తున్నామని. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? మీ దగ్గర నుంచి కాదు, ప్రభుత్వాల వ్యయాలు ఇక్కడి నుంచి స్పెండ్ చేసి కాదు. అమెరికా అనేటటువంటి దేశం, దాంతో నేను కంపేర్ చేయను కానీ ఈవెన్ మొన్న కూడా ఒక్కొక్క వ్యక్తి యొక్క అకౌంట్లలో 1,50,000 రూపాయల మేరకు డాలర్లు ఒక్కొక్క వ్యక్తికి. ఇప్పుడు వాళ్ళు ఉన్నటువంటి సిచ్యుయేషన్ లో ప్రభుత్వాల దగ్గర నుంచి ఉన్నటువంటి అమౌంట్ ని ఎంత మేరకు మీరు గ్రామాల్లో వ్యయం చేస్తున్నారు, ఎంత మేరకు ఇక్కడ ఉన్నటువంటి ఎకనామికల్లీ చాలా బ్యాక్వర్డ్ ఉన్న పీపుల్ కి ఏం చేస్తున్నారు, అదే కదా ప్రధానం ఇక్కడ. మీరు ఇవేమీ చేయకుండా ఇంకొకళ్ళని కొట్టి అన్ని వస్తువులు పెరిగిపోతున్నాయి. డీజిల్ మీద పెంచారు, పెట్రోల్ మీద పెంచారు, అయితే పప్పుల మీద పెంచుతున్నారు, అన్నిటి మీద పెంచేశారు. మీరు పెంచినటువంటి వ్యవసాయ సెస్ తీసుకుని వెళ్ళి ఇంకొకరికి ఎవరికో ఇచ్చి చివరికి మీరు వేసేటటువంటి బడ్జెట్ లో ఎవరిని కొట్టి ఎవరికి ఇస్తున్నారు? ఎకనామిక్ రిపర్కషన్స్ గురించి ఇన్ఫ్లేషన్ గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం సామాన్యుడి బయింగ్ పవర్ పెంచడానికి, అతని జీవన ప్రమాణాలు పెంచడానికి మాత్రం ఆలోచించట్లేదు అనేది మేము మాట్లాడుతామైంది. ఒకసారి తిరుపతి రాజు గారితో కూడా మాట్లాడదాం. తిరుపతి రాజు గారు చెప్పండి, సో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అందించాల్సిన ఏదైతే ప్రోత్సాహకాలు ఉంటాయో అవి ఏవి కూడా టచ్ చేయకుండా ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది మాత్రం ఏమీ లేదు అనేది అందరూ చెప్తున్నమాట, కాదంటారా మీరు? రాష్ట్రానికి విభజన అయిన తర్వాత ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ గత 7 సంవత్సరాల నుంచి అలాగే డ్రాగ్ ఆన్ అయిపోతూ ఉన్నాయి. అవి ఫుల్ఫిల్ చేయట్లేదు. అదే కాకుండా ప్రత్యేకంగా తొందరగా కంప్లీట్ చేయవలసిన ప్రాజెక్ట్స్, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుల మీద కూడా ప్రత్యేకంగా గత 3 బడ్జెట్ల నుంచి మనకి ఫండ్ అయితే ఇవ్వట్లేదు. దాంట్లో ఏమీ డౌట్ లేదండి. కానీ ఒకటే ఏంటంటే
ఈ పాండమిక్ సిచ్యువేషను లాస్ట్ ఇయర్ మైనస్ బడ్జెట్లో జీడిపి -7-8%లో ఉన్నప్పుడు మామూలుగా మేము ఎక్స్ట్రా ఫండింగ్ చేయటం దీనికోసం అని ఒక ఏంటంటే ఒక రెసిస్టెన్స్, ఐ మీన్ అంత ఫండ్ గవర్నమెంట్ దగ్గర ఉంటుందా లేదా. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే మీరందరూ ఈ సిచ్యువేషన్ పాస్ అయ్యాం, ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందడం కోసమే మీరందరూ సహకరించాలి అన్నట్టు బడ్జెట్ ప్రజెంటేషన్ చేశారు. ఖచ్చితంగా మంచి ఉద్దేశమే సార్. గ్లోబల్ దిశగా అలాగే ఏషియా రీజన్ లో మన భారతదేశం ప్రామినెన్స్ ఉండడం ఎంత అవసరమో, ఒక సామాన్యుడు సగటు భారతీయుడు అలాగే డివిజన్స్కి వస్తే రాష్ట్రంగా మన రాష్ట్రానికి ఏం ఉరిగింది అనేది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. ఏమొచ్చిందంటే ఏం చెప్తారు? అవునండి, ఏం రాలేదండి యాక్చువల్గా అయితే. మీరు తీసుకుంటే యాక్చువల్గా అయితే ఏమి రానట్లెక్కే. ఒక మాటలో చెప్పేశారు. సో ఏమి రావట్లేదు వ్యవసాయ రంగానికి సెస్ విధానం, అలాగే ఒక కోవిడ్ సెస్ కూడా వేస్తారనేది కొంచెం భయపడ్డారు. అది రాలేనందుకు సంతృప్తి పడాలా, లేకపోతే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క దాని మీద కూడా ఈ సెస్ ద్వారా అన్ని ధరలు పెరగబోతున్నాయా ఏంటి? ఇప్పుడు ధరలు తప్పకుండా సెస్ ద్వారా పెరిగే ఆస్కారం ఉంది, ఎంతో కొంత పెరుగుతాయి కూడా. కానీ ఈ సెస్ ద్వారా వచ్చిన ఇన్కమ్ను ఏ విధంగా రైతులకు ఇంతకుముందు చెప్పినట్టు చేకూరుస్తారో చెప్పలేదు. ఇంకా పోతే ఈ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలు ఆతృతగా ఎదురు చూశాయి. ఇంతకుముందే మన మిత్రులు చెప్పినట్టుగా సహజమే దేశంలో రాబోతున్న తమిళనాడులో, బెంగాల్లో వస్తున్న ఎలక్షన్స్ పెట్టుకొని ఆ బడ్జెట్ వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇచ్చింది. లేకపోతే చెన్నైలో 44 లక్షల కోట్లు ఏంటండి బెడ్రూమ్, బెంగాల్లో 24,000 కోట్ల రోడ్లకు. సెకండ్ ఫేజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా బెంగళూరులో 14,000 కోట్లు. అసలు తెలంగాణ, హైదరాబాద్ ఊసి లేదు బడ్జెట్లో. ముఖ్యంగా చిన్న రాష్ట్రమైనా కొత్త రాష్ట్రమైనా రాష్ట్రం సాధించినప్పటి నుంచి కూడా పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు సొంత రాబడి మీదే తెలంగాణ తీసుకున్నది. ముఖ్యంగా కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నీతి ఆయోగ్ గత 3-4 సంవత్సరాల నుంచి ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయను చాలా ప్రేజ్ చేస్తూ వస్తున్నాయి, ప్రశంసిస్తూ వస్తున్నాయి. కానీ మన గవర్నమెంట్ అడుగుతూనే ఉంది, కనీసం ఒక 15,000 కోట్లు ఈ మిషన్ భగీరథకి ఇస్తే బాగుండేది. ఆ ఊసే లేదు. ఇక రైల్వే విషయంకి వచ్చేసరికి తెలంగాణలో రైల్వేకి పెద్ద ఆస్కారం లేకున్నా కానీ కనీసం ఆ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ దశాబ్దాలుగా మాట్లాడుతూనే ఉన్నాం, ఇంతవరకు జరిగింది ఏం లేదు. సో ఈ బడ్జెట్లో ఏ రాష్ట్రాల కోరికలు లేకపోతే వాళ్ళకి కావాల్సినవి ప్రతి రాష్ట్రాలకు ఉంటాయి. బట్ అన్ని రాష్ట్రాలని ఒకే దృష్టితో చూడాల్సిన ప్రభుత్వం ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ విధంగా చేయలేదు అనేది కరెక్ట్గా ఇది చూపిస్తుందంటారా ఇప్పుడున్న బడ్జెట్లో? వాళ్ళ ప్రియారిటీస్, పొలిటికల్ ప్రియారిటీస్ ప్రతి గవర్నమెంట్కు, ప్రతి ప్రభుత్వానికి ఉండే ఉంటుంది. ఆ విధంగా చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా సహజ వనరులు దృష్టి పెట్టుకొని, అవసరాలు దృష్టి పెట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ హ్యాజ్ ఏ నేషనల్ అడ్వాంటేజ్ ఫర్ ది ఫిషరీ హబ్, వాళ్ళకి ఇచ్చేస్తారు. అసలు ఈ బడ్జెట్లో తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ ఊసే లేదు. ఇది చాలా విచిత్రమైన విషయం నిజంగా చెప్పాలంటే. అంటే బేసిక్గా 2 hours బడ్జెట్ ప్రజెంటేషన్ ఏదైతే ఉందండి ఇక్కడ కనిపిస్తే ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వాట్ యు కాల్ దట్ ద మనీ అనేది అసలు ఎక్కడ మనకు కనపడట్లేదు. అంటే రాష్ట్రాలన్నిటికీ కూడా ప్రతి అంటే మనం కేంద్ర బడ్జెట్ ఇది, కేంద్ర బడ్జెట్ అన్నప్పుడు ప్రతి వాళ్ళు కూడా దాంట్లో నుంచి మా షేర్ ఎంత, మాకు మా ఎకానమీకి డెవలప్మెంట్ కానీ మా గ్రోత్ కానీ ఎలా ఉంటుందని చూడొచ్చు. బట్ దీన్ని చూస్తే ఓవరాల్గా ఎక్కడ కూడా మనకు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనేది, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ అనే కాన్సెప్ట్కే ప్రభుత్వం నియరెస్ట్ ఎక్కడ లేనే లేదు. ఇక్కడ చాలా దరిదాపులకు కూడా కనపడట్లేదు అది. అండ్ ఎవరు కూడా దాన్ని రిలేట్ చేసుకోలేకపోతున్నారు. అంటే ఏదో 2-3 సెక్టర్లు ఏదో ఒక 4 ముక్కల్లో తేల్చేసినట్టుగా అనిపిస్తుంది తప్ప వాళ్ళు అంటే ఎవరు కూడా అంటే పాత రోజుల నుంచి కూడా చూస్తే బడ్జెట్ కోసం ఎదురు చూస్తాం, దాని మీద కొంత చర్చ అనేది ఇక్కడ చర్చ పెట్టుకోవడానికి కూడా కనపడట్లా. ఇప్పుడు మీరు ఇన్ని రకాల సెస్లు కనపడుతున్నాయి, బట్ ఆ వ్యవసాయ రంగానికి ఊతమిచ్చినటువంటి ఏ లిస్ట్ మనకు కనపడట్లా. స్లైడ్స్ అన్ని కూడా మనం చూస్తే ఈ ఇన్ని విభాగాలుగా డీజిల్, పెట్రోల్ దగ్గర నుంచి ప్రతి దాని మీద సెస్ పెట్టేశారు. అంటే ఇది సెస్ బడ్జెట్ అనొచ్చు తప్ప ఇంకోటి కనపడట్లేదు. హెల్త్ అండ్ వెల్ బీయింగ్ బడ్జెట్ కాదు అనేది మీ మాట. రామకృష్ణ గారు సిఐ అధ్యక్షులు, ఐపీకి సంబంధించి విజయవాడ నుంచి అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు, సో చెప్పండి, సో గత 3 డెకేడ్స్ని చూసుకుంటే కనుక ఫుల్ మెజారిటీ ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే దీన్నే మనం చెప్తూ ఉన్నాం. అలాంటిది ఏం ఒరిగింది ప్రస్తుతం ఉన్న సామాన్యుడికి అనేది ఒక ఇష్యూ అయితే, సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకి వచ్చింది ఏది లేదు అనేది ప్రముఖులు చెప్తున్న విషయం. ఏమంటారు? అంటే ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, హలో వినబడుతుందండి, చెప్పండి. హలో
మాట్లాడండి సార్, వినబడుతుంది. ఇప్పుడు ఓవరాల్గా అంటే బడ్జెట్ తీసుకున్నప్పుడు మన దేశ పరిస్థితులకు అంటే ఇప్పుడున్న కరోనా పరిస్థితులు కనుక తీసుకున్నప్పుడు ఈ బడ్జెట్ చాలా బెటర్ బడ్జెట్ అనేది మేమందరం భావిస్తున్నాం. ఎవరికి సార్? తమిళనాడు, అస్సాం, కేరళ, కర్ణాటక వీటికి తప్పించి ఎవరికి అనేది ఒక క్వశ్చన్. అంటే అఫ్కోర్స్ అంటే కొన్ని ఏమవుతాయి అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఖరగ్పూర్ విజయవాడ రైలు మార్గం అనుకోండి, అటువంటి డైమెన్షన్లో ఏమవుతుందంటే అది మన రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, విశాఖపట్నం ఉపయోగపడవచ్చు, లేకపోతే ఇంకొకటి ఎటు నుంచి ఎటు కనెక్ట్ అవుతుంది అనేది మనం ఒక యాంగిల్లో చూడవచ్చండి. అంటే ఇప్పుడు మనకి మన ఆల్మోస్ట్ ఒక 13 సెక్టర్స్ని ఐడెంటిఫై చేసి ఆ 13 సెక్టర్ని ప్రపంచంలో గ్లోబల్గా ఇంప్రూవ్ చేయడానికి అనేది ఒక డైరెక్షన్ తీసుకున్నప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద ఫోకస్ చేసినప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా స్టేట్ వైజ్గా ఎంత ఉంది అనేది ఓకే, ప్రతి వాళ్ళకి మన ఏరియా బాగుండాలి అనేది మనం ఆలోచిస్తాం, అది చాలా అవసరమే. బట్ ఓవరాల్గా అయితే మాత్రం ఎకానమీని లైన్లో పెట్టడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనేది ఫీలింగ్ అండి. అంటే ఎకానమీని ఏ విధంగా లైన్లో పెట్టాలి, ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. బట్ తీసుకున్న చర్యలకి వర్సెస్ ఏ విధంగా దీని రిపర్కషన్స్ ఏంటి అనేది ఆలోచిస్తే కేవలం ఉన్నత వర్గాలకి మాత్రమే ఇది దోహదపడుతుంది, కానీ ఒక సామాన్యుడికి, పేదవాడికి, ఇటు లేబర్కి ఏ విధంగా ఇది ఊతం ఇచ్చే విధంగా లేదు అనేది ఇక్కడ అందరూ చెప్తున్నమాట. అంటే సగటు వేతనజీవికి ట్యాక్స్లో క్లారిటీ లేదు, ట్యాక్స్లో క్లారిటీ లేదు. అంటే మనం ఓవరాల్గా తీసుకున్నాం అనుకోండి, మనకి సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఏం చేసింది, చాలా రోడ్లు వేసింది. ఆ రోడ్లు వేసిన తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా దాని మూలాన అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే దాంతో ఎకానమీ అనేది రొటేషన్లోకి వస్తుంది. అదే కనుక ఎకానమీ ఆగిపోయింది అనుకోండి, కంపెనీలన్నీ మూతపడితే ఎవరికి జీతాలు రావు, అటువంటి సినారియోస్ రాకూడదు కదా. అటువంటి రాకుండా ఉండాలంటే ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉపయోగపడుతుంది అనేది. రైట్ సార్. సో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే డెవలప్మెంట్ గురించి అలొకేషన్స్ జరిగాయి. సో తద్వారా అభివృద్ధి సాకారం అవుతుంది అనేది ఆయన చెప్తున్నమాట. బట్ లుకింగ్ ఎట్ రియాలిటీ, బట్ సార్ మౌలిక సదుపాయాల కల్పన గురించి ఎప్పటి నుంచో మనం అడుగుతున్నమాట. ఎందుకంటే ముందు అసలు మనకు వీక్గా ఉంది అక్కడ. మనం ట్రాన్స్పోర్టు మామూలుగా ఫాస్ట్గా జరుగుతుంది, అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి, విద్యుత్తు సరసమైన ధరలకే దొరుకుతుంది, ఫ్యాక్టరీలు కంటిన్యూస్గా వస్తుందంటే మనకు కూడా ప్రోడక్ట్లు అన్నీ ఉత్పత్తి అవుతాయి. కరెక్ట్ కాదని అట్లా కొత్త రోడ్లు వచ్చాయి, ఎక్కడెక్కడ వచ్చాయో చూద్దామండి. 8,000 కిలోమీటర్ల జాతీయ రహదారి, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో కొత్త రోడ్లు, బెంగాల్లో 25,000 కోట్లతో కొత్త రోడ్లు, అస్సాంలో 19,000 కోట్లు, 5 ప్రత్యేక జాతీయ రహదారులు 5,000 కోట్లు ఇచ్చినట్లు. ఇప్పుడు మీరు ఎక్కడున్నాయో చూడండి, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎక్కడ రోడ్డు ఉంది, తెలంగాణలో కొత్తగా ఎక్కడ రోడ్డు ఉంది, అది లేవు కదా పూర్తిగా. రెండోది గ్రామ అది అంటే కొత్తగా రోడ్లు వేయడం వల్ల దాంతో వచ్చినటువంటి ఇంపాక్ట్ ఎక్కడ డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంటిగ్రేటెడ్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఇస్ మెయిన్లీ రోడ్స్ అనేది అందరికి తెలిసిందే. బట్ మీరు చెప్తున్నట్టు ఏ రాష్ట్రాలకి అది కేటాయించడం జరిగింది అనేది మళ్ళీ మనకు 2024లో వస్తాయి. మనకి 2023 బడ్జెట్లోనూ 2024 బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్కి అంటే రౌండ్ రాబిన్ అంటాం కదా, అట్లా లీగ్లో వచ్చినట్టు అప్పుడు రావాలి. చిన్న బ్రేక్ వెళ్దాం సార్, తిరిగి వద్దాం. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ప్రయోజనం, ఎలాంటి ప్రయోజనం చేకూరింది అనేది కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఏ బడ్జెట్గా దీన్ని చూడాలి, కోవిడ్ తర్వాత నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రాల వారీగా ఏ రాష్ట్రాలు వీటికి ప్రయోజనం పొందాయి, సామాన్యుడికి ఏం ఒరిగింది అనేది కూడా మాట్లాడాలి. వెల్కమ్ బ్యాక్ టు 21-22 బడ్జెట్ స్పెషల్. రాంబాబు గారు చెప్పండి. సో $5 ట్రిలియన్ ఎకానమీ అనేది అవ్వబోతోంది అని ప్రధాని ప్రకటించిన అనంతరం సో ఆ దిశగా ఎలాంటి చర్యలు ఉన్నాయి? ఇటు సామాన్య భారతీయుడి విషయం తీసుకుంటే కనుక అతని స్పెండింగ్ పవరే కానీ లేకపోతే జీవన ప్రమాణం పెరగడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, అలాంటివి ఏమన్నా ఉన్నాయా ఈ బడ్జెట్లో అంటే ఏం చెప్తారు? ఏముంది, మళ్ళీ 2023 నాడు మళ్ళీ చెప్తారు కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మేమేం చేయలేకపోయినాం, సో అంచేత మా దగ్గర అద్భుతమైనటువంటి ఒక స్కీమ్స్ ఉన్నాయి, ఈసారి $5 ట్రిలియన్ కాదు $10 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. అదే రకంగా సంపద దేశంలో 270 లక్షల కోట్ల రూపాయల సంపదని 500 లక్షల కోట్ల రూపాయలు సృష్టిస్తాం. ఇవన్నీ మాటలు చెప్పడానికే కదా, ఆ డైరెక్షన్లో ఎక్కడ కూడా ఏ రకంగా ఈ 6 సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి దాఖలాలు లేవు. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఈ ప్రపంచ దేశాలలో ఉండేటటువంటి మిగతా దేశాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలు మనం కంపేర్ చేసుకోవటం తప్పిస్తే ఇక్కడ ఉద్యోగాల సృష్టి జరగలేదు,
ఇక్కడ సర్వీస్ సెక్టార్ ఏదైతే ఎగుమతులు చేస్తూ వచ్చిందో దానికి ఊతం ఇవ్వలేదు. అదే రకంగా బ్యాంకింగ్ సెక్టార్ని ఏ రకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి సెక్టార్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేయలేదు. చివరికి ఇన్సూరెన్స్ సెక్టార్ని తీసుకెళ్లి కంప్లీట్ ఓపెన్ అప్ చేసేసినారు. చేసి చివరికి ఏం చేశారు, ఐపీఓని రేపు ఎల్ఐసిలో చేసి ముందుగా మొన్న ఏదో లాస్ట్ బడ్జెట్ లో 5-10% అని చెప్పి లీక్స్ ఇచ్చారు. ఖచ్చితంగా 20-25% పైబడి ఎల్ఐసిలోంచి ఖచ్చితంగా ఐపీఓలు చేసి ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి ఆల్రెడీ 1,75,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇంకో 3-4 లక్షల కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ జనరల్ ఫండ్ లోంచి తీసుకుంటారు. ఇవే కదా వీళ్ళు చేసేటటువంటి పనులన్నీ కూడా. అంచేత వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఎస్పెషల్లీ ఎకనామికల్ గా వీళ్ళ కాంట్రిబ్యూషన్ కనుక ఈ 6 సంవత్సరాల కాలంలో చూస్తే ఎక్కడ పేపర్ల మీద వేసేటటువంటి స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో, ఇందాక ఎవరు ఉదాహరించారు, మేక్ ఇన్ ఇండియా అని, స్టాండప్ ఇండియా అని, సిటప్ ఇండియా అని, రకరకాల ఈ స్లోగన్స్ అన్ని కూడా ఎక్కడా దాని యొక్క ప్రగతి మాత్రం ఎక్కడ ఇంతవరకు చెప్పలేదు. ఏ బడ్జెట్ లో అయితే దీని గురించి ఉదాహరించారో తర్వాత బడ్జెట్ లో వాటి మీద సాధించినటువంటి ప్రగతి ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. ప్రగతి లేదు అక్కడ. ఇవాళ మనం అనేక మంది యువకుల యొక్క ఈ వాళ్ళ యొక్క పర్సన్స్ కనుక మనం చూస్తే మేక్ ఇన్ ఇండియాకి సపోర్ట్ ఇచ్చినటువంటి బ్యాంక్స్ కానీ సపోర్ట్ ఇచ్చినటువంటి ఎన్బిఎఫ్సీలు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి కనిపించలేదు. అనేక మంది యువతతో కనుక మనం మాట్లాడితే పేరుకి స్లోగన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తోంది తప్పిస్తే మాకు ఏ రకమైనటువంటి సపోర్ట్ ఎక్కడా దొరకలేదని. చివరికి వీళ్ళు పేపర్ మీద చెప్పేటటువంటి అల్టిమేట్ గా ఎక్కడ కూడా టేక్ ఆఫ్ అయినటువంటి సందర్భాలు లేవు. చివరికి ఏం టేక్ ఆఫ్లు అయినాయి, ఐడిబిఐని ప్రైవేటైజ్ చేస్తాం, ఎయిర్ ఇండియాని ప్రైవేటైజ్ చేస్తాం, చివరికి పార్లమెంట్ ని ప్రైవేటైజ్ చేస్తాం. ఇవే ఈ ప్రైవేటైజేషన్ కార్యక్రమాలే వీళ్ళు చేసేది. కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఉపయోగకరమైనటువంటి ఎకనామికల్ పాలసీస్ మాత్రమే వీళ్ళు చేస్తున్నారు అనేటటువంటి దాంట్లో నిర్వివాదాంశం. దానిలో ఎక్కడ కూడా దానిలో మనం వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. కోవిడ్ అనేటటువంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందో ఇది కొంతవరకు వాళ్ళకి హ్యాండీగా మాత్రం పరిణమించింది. ఇక డోంట్ యు థింక్ నో కామన్ మ్యాన్ ఇస్ బ్లేమింగ్ పిఎం ఫర్ దట్? అంటే జరిగిన ఏదైతే అనర్థం వచ్చిందో మనకి కోవిడ్ వల్ల దానికి ప్రభుత్వాన్ని ఎవరు బాధ్యులు చేయట్లేదో అక్కడ అందరూ అర్థం చేసుకుంటున్నారు. బట్ కోవిడ్ తర్వాత ఈ ఆఫ్టర్ షాక్స్ ఏదైతే ఉందో సో దీంట్లో అందించాల్సిన సహకారం మాత్రం అందట్లేదు. అవునండి, కోవిడ్ సిచ్యుయేషన్ లో నేషనల్ పాలసీ ఏముంది ఒకటి చెప్పండి నాకు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి పాలసీస్, రాష్ట్రాలు చేసినటువంటి కార్యక్రమాలు తప్పిస్తే దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి యాక్టివిటీ ఏదైనా ఉందా? ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఇవ్వటం, లేదా ఇంకోటి మాట్లాడటం, గైడ్ లైన్స్ ఇవ్వడం కాదు. వాళ్ళు కూడా మైగ్రేటెడ్ లేబర్ కి ఎంత వాళ్ళని కర్కశంగా డీల్ చేసినారు. మైగ్రేటెడ్ లేబర్ ని ఇక్కడ నుంచి 14-15 కోట్ల మంది ఒక్కొక్క రాష్ట్రం నుంచి వెళ్ళిపోతే రాష్ట్రాలు సహాయం చేసినాయి. తెలంగాణ రాష్ట్రం సహాయం చేసింది మైగ్రేటెడ్ లేబర్ కి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సహాయం చేసింది, అనేక రాష్ట్రాలు సహాయం చేసినాయి. కాబట్టి కానీ నేషనల్ పాలసీ ఎక్కడా లేదు. కోవిడ్ సిచ్యుయేషన్ లో దేశవ్యాప్తంగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. చాలా మీగర్ కార్యక్రమాలు మాత్రమే. ఏదైనా కార్యక్రమాలు చేశాయనంటే ఇది రాష్ట్రాలు మాత్రమే చేశాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అడుగుతా. ఒక బ్రాంచ్ మేనేజర్ గారిని ఒకసారి నేను అడిగా, బాబు నీ జీవితంలో చూసినటువంటి మంచి వ్యక్తుల్ని, ఒక కస్టమర్ ఒక బారోవర్ని అడిగితే మంచి బ్రాంచ్ మేనేజర్ పేరు చెప్పమంటే నాకు ఈ అడ్వాన్స్ ఇచ్చినటువంటి ఒక మేనేజర్ నాకు సహాయం చేసినాడు, ఇచ్చిన అడ్వాన్స్ ని కట్టద్దు అని చెప్పి అన్నటువంటి ఇంకో మేనేజర్ సహాయం చేసినాడు అని చెప్పినాడు. ఈ కేంద్ర ప్రభుత్వం అంతే, వీళ్ళు చెయ్యరు, చేసిన దాన్ని గొప్పగా చెప్పుకునే కొన్ని రాష్ట్రాలే. అంతేగాని భారతదేశం మొత్తంలో వీళ్ళు చేసినటువంటి ఒక నేషనల్ పాలసీ రూపంలో చేసింది మాత్రం శూన్యం. కోవిడ్ సిచ్యుయేషన్ లో రాష్ట్రాలు చేసే తప్పిస్తే కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కేంద్రానికి వచ్చే ఆదాయాలన్నీ కూడా వారికి రాజకీయ ప్రయోజనం కోసం మాత్రమే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు తప్పిస్తే రాష్ట్రాలకి సహాయం లేదు అని నిర్ద్వందంగా మాత్రం మాట్లాడగలుగుతాయి. రైట్, రామకృష్ణ గారు, సో ఏం చెప్తారు? మనం ఎక్స్పెక్ట్ చేసింది బడ్జెట్ రాబోతున్నప్పుడు ఎమర్జింగ్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాబోయే సంవత్సర కాలంలో ఈ బడ్జెట్లో చాలా అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి, దానికి అవకాశం ఉంది అనేది ఒకటి ఊహించాం. ఇక ఎంప్లాయ్మెంట్ విషయం చూసుకున్నా, ఇప్పుడున్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసుకున్నా, కోవిడ్ తర్వాతి పరిస్థితులు చూసుకున్నా ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? మీ కమెంట్ ఏంటి? ఇండస్ట్రీ పరంగా అవ్వచ్చు, ఇండస్ట్రీస్ పరంగా అవ్వచ్చు, రాష్ట్రం గురించి మాట్లాడదాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అంటే బేసిక్గా 2 ఇష్యూస్ మోర్ వర్రీడ్ ఫ్యాక్టర్స్ అండి. మన ఇండియన్ స్కిల్స్ కానీ మన కేపబిలిటీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కేపబిలిటీస్ ఇంప్రూవ్ కాకపోతే మేబీ వీ మే నాట్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్యూచర్. అది చాలా మైనర్ అమౌంట్ దాంట్లో స్పెండ్ చేశారని అనిపించింది. ఎందుకంటే
తతిమా ఎన్ని లక్షల కోట్లు ఆ రకంగా మాట్లాడుతా ఓన్లీ స్కిల్ డెవలప్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి సమ్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దగ్గరే మాట్లాడుతున్నారు. అది అగైన్ దుబాయ్తో కానీ ఇటు జపాన్ వాళ్ళతో కానీ స్కిల్ డెవలప్మెంట్ మీద కొంత వర్క్ చేయడానికి సుముఖంగా ఉన్నాము, ఆ రకంగా చేస్తాము, ఆ రకంగా కేపబిలిటీస్ పెంచుతాము అనేది ఒక పాయింట్ వచ్చింది. కేపబిలిటీస్ పెంచకుండా మనం ప్రొడక్టివిటీ పెరగకుండా గవర్నమెంట్ ముందరకెళ్ళలేదు, అంటే ఇండస్ట్రీ కూడా ముందరకెళ్ళలేదు. ఇప్పుడు ఉన్న బేసిక్ ఛాలెంజ్ ఇండియాలో ఏంటంటే మన ప్రొడక్టివిటీ చాలా డెవలప్డ్ నేషన్స్తో కంపేర్ చేసుకుంటే 20 times లోవర్ ఉంది. అదే ఈవెన్ చైనా లాంటి దాంట్లో కూడా 7-8 times మన ప్రొడక్టివిటీ లో ఉంది. బట్ ఆ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకుంటే కానీ మనం ముందరకెళ్ళలేం. దాని మీద స్కిల్ డెవలప్మెంట్కి కానీ ఎట్లా మనం మ్యాన్ పవర్ని ఎట్లా ఇంప్రూవ్ చేస్తాం, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయటం అనేది మోర్ ఇంపార్టెంట్ అనేది ఇండస్ట్రీ ఫీలింగ్. రైట్, స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి 3,000 కోట్లు మాత్రమే ఉంది, అది ఏమాత్రం సరిపోదు అనేది రామకృష్ణ గారి మాట. ఒకటే కాదండి, యాక్చువల్లీ మీరు గత సంవత్సరం చూస్తే కోవిడ్ వచ్చే సందర్భంలో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా పెరిగింది, దాదాపు $600 బిలియన్ వచ్చేది. సో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్కు వస్తున్న ఎఫ్డిఐని ఆధారం చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని పునరుద్ధరణ చేసడానికి కొరకు స్కిల్ డెవలప్మెంట్ చేసేసి ఎంప్లాయ్మెంట్ చేస్తే బాగుండేది. ఆ దిశగా కూడా ఎటువంటి కార్యక్రమాలు 6 pillars ఏదైతే చెప్పారో దాంట్లో సెకండ్దే కదా మీరు చెప్పింది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే ఉందో దానికి పెద్దపీట వేస్తున్నాం అనేది ఫైనాన్స్ మినిస్టర్. సెకండ్ ఇది మౌలిక రంగాలని చెప్పారు అనుకోండి, బట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ దాని పాటల భాగమైనా కానీ మనకు we have opened doors for the foreign direct investment and it has proved that $600 billion సంవత్సరం వచ్చేది. దాన్ని స్కిల్ డెవలప్మెంట్, ఇంతకుముందు మన రాంబాబు గారు చెప్పినట్టు స్కిల్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో స్కిల్ డెవలప్మెంట్కు ఉపయోగించి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని పెంపొందిస్తే బాగుండేది. ఆ దిశగా ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు, ఈ శతాబ్దంలోనూ అత్యుత్తమ బడ్జెట్ కావచ్చు అని చెప్పి ప్రజలు చూశారు. ఆ విధంగా ఏమాత్రం కనబడటం లేదు యాక్చువల్లీ. రైట్, గ్లోబల్ ఎకానమీ అని మాట్లాడుతున్నాం, $5 trillion ఎకానమీ అని మాట్లాడుతున్నాం. మొత్తం ప్రపంచ దేశాలు చూసుకుంటే కనుక పావర్టీ పెరుగుతున్నది గ్రాఫ్ అయితే మనం చూస్తూ ఉన్నాం సార్. ఒక 100 బిలియన్లు అనుకుంటే కనుక మనం కేవలం మన భారతదేశంలోనే 80 బిలియన్ల పావర్టీ, అంతమంది జనాభా ఉన్న నేపథ్యంలో దాన్ని తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు ఏంటి? సో ఐటీ రంగానికో లేకపోతే ఇంకో రంగానికో పెద్దపీట వేయకుండా మ్యానుఫ్యాక్చరింగ్కి పెద్దపీట వేసి వాటికి ప్రోత్సాహకాలు ఇస్తే ఆ రకంగా ఎంప్లాయ్మెంట్ పెరిగి ఈ బీదరికం అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి చర్యలు ఏమన్నా తీసుకుందా లేదా అనేది మనం మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, సో అన్ఎంప్లాయ్మెంట్ శాతం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం అనేది చాలా ముఖ్యమైన అంశంగా చూడాల్సిన అవసరం ఉంది. దానికి ఏ రంగాల మీద ఫోకస్ చేయాలి అనేది అందరికీ తెలిసిందే, కానీ అలాంటిది ఏది బడ్జెట్లో కనిపించట్లేదు అనేది వస్తున్న కమెంట్. కుడ్ యు సే గీతాంజలి? ఖచ్చితంగా అండి. యాక్చువల్గా మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటుంది ఏంటంటే పాండమిక్లోంచి ముందు బయటికి రావాలి. ఆల్రెడీ మొత్తం అంతా కొలాప్స్ అయినప్పుడు మొట్టమొదటి కావాల్సింది ఉద్యోగాల కల్పన. మనకి కరోనా పీరియడ్లో ఎక్కువగా కూడా ఈ మిడిల్ క్లాస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆర్గనైజ్డ్ అండ్ బోత్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇద్దరూ కూడా ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సాలరీస్ కట్ డౌన్ కావడం, కానీ దానివల్ల మీకు ఈరోజు సిటీ వదిలేసి చాలా మంది ఊళ్ళకి వెళ్ళారు. నాట్ ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్, చాలా మంది సిటీ ఎందుకు ఖాళీ పడి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, పనులు పోయిన వాళ్ళు కూడా. ఈ ఆఫ్టర్ షాక్స్, ఈ కోవిడ్ తర్వాత ఆర్గనైజ్ సెక్టర్ అండ్ అన్ఆర్గనైజ్ సెక్టర్ గురించి మాట్లాడారు కాబట్టి అంటున్నాను. ఆర్గనైజ్ సెక్టర్ ఏదైతే ఉందో అది పుంజుకోవడానికి ఇస్తున్న ప్రోత్సాహకాలు, అన్ఆర్గనైజ్ సెక్టర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ శాతం ఏది తీసుకుంటే అన్ఆర్గనైజ్ సెక్టరే ఎక్కువ మన భారతదేశం. అన్ఆర్గనైజ్ సెక్టర్ ఎక్కువ. రెండోది అంటే అడ్రస్ చేయాల్సింది కూడా అక్కడే. ఇప్పుడు ఆర్గనైజ్ సెక్టర్ విషయానికి వచ్చేసరికి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కొన్ని కంపెనీలు ఉంటాయి కాబట్టి వాళ్ళ కంపెనీల అభివృద్ధి కోసం ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. సో అన్ని మిగతా రంగాలను ఎవరు మీరు అడ్రస్ చేస్తారు? సో అది అక్కడ అడ్రస్ చేయలేదు. మనకి ఫస్ట్ అసలు ఉద్యోగాలు వస్తాయి కదా, నేను జేబులో $4 ఆడితే కదా ఏదైనా ఒక వస్తువు కొంటాడు. సో నేను ఇక్కడ మేక్ ఇన్ ఇండియా చేసి అద్భుతంగా నేను 4 మంచి అద్భుతమైన సెల్ ఫోన్, ఐఫోన్ లాంటిదే 10,000కే ఇస్తాను. కొనేవాడు ఉండాలి కదా. సో ముందు కొనుగోలుదారుల దగ్గర డబ్బులు ఉంటే అది ఏదన్నా వస్తుంది. మీకు అంటే పొద్దున మార్నింగ్ సెషన్లో అయింది, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అండి. టోటల్ జిఎస్టీ కలెక్షన్స్లో పెద్ద రాష్ట్రాలన్నీ నెగటివ్ నమోదు చేస్తున్నప్పుడు, నెగటివ్ ఫిగర్స్ 15% మైనస్, 20% మైనస్ నమోదు చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2% నుంచి 6%, 14%, 26% కూడా వృద్ధి నమోదు చేసింది. అక్టోబర్లో 24% పైన వృద్ధి నమోదు చేస్తే డిసెంబర్లో 14% పైన వృద్ధి నమోదు చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? సంక్షేమ పథకాలు అమలు చేస్తే వచ్చింది ఇది. నేను పక్కన తమిళనాడు మాట్లాడుకుందాం. అదే డిసెంబర్లో -15% తమిళనాడు. సో ఏ రాష్ట్రాల్లో 1000 కోట్ల పైన జిఎస్టీ కలెక్ట్ చేసిన ఏ రాష్ట్రాల్లో అంత గ్రోత్ ఉంది? సో సంక్షేమ పథకాలు అమలు
ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడకపోగా ఉద్యోగాల కల్పన గురించి కూడా మాట్లాడలేదు. ఎంఎస్ఎంఈలు ఎస్ఎంఈలకు ఆల్రెడీ మనం 21 లక్షలు, నాకు మొన్న ఒక డౌట్ వచ్చింది, ప్రధానమంత్రి గారు చెప్పారు మేము ఆల్రెడీ 2 మినీ బడ్జెట్లు 3 మినీ బడ్జెట్లు చేసాం, దానికి ఎక్స్టెన్షన్ అన్నారు. అప్పుడే అర్థమైంది దీనిలో ఉండకపోవచ్చేమో, పెద్దగా ఉండకపోవచ్చేమో అని. సో అది మేజర్ ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. స్టార్టప్ కంపెనీలకు ఇచ్చిన లేకపోతే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇంకోటి ఏంటంటే ఈ ఎంత ఉద్యోగాలు కల్పించినా స్టార్టప్లు 10 అంతకు మించి కల్పించలేవు. భారీగా కల్పించే నిర్మాణ రంగం కానివ్వండి, ఎంఎస్ఎంఈ ఎస్ఎంఈ సెక్టర్స్లో కానివ్వండి, మీరు సరైన అవకాశాలు ఇచ్చి ఇప్పుడు 6 నెలల్లో సంవత్సరం రోజుల్లో మారటోరియం లేని కొత్త రుణాలు మళ్ళీ ఇచ్చామనుకోండి, ఎన్ని ఇండస్ట్రీస్ రివైవ్ అవుతాయో చూడండి. ఇప్పటి వరకు హాస్పిటాలిటీ రంగం అనేది ఇంతవరకు రికవరీ కానటువంటి పరిస్థితి. సినిమా హాల్ ఇప్పుడైతే ఫిబ్రవరి 1 నుంచి ఫుల్గా ఆకుపోతున్నావు, కానీ అది మీకు మీకు ఇండస్ట్రీ గుర్తింపు లేనటువంటి ఇండస్ట్రీ అది. సో అది కూడా భారీగా దెబ్బతినలేదా? సో ఇట్లా తీసుకుంటే మీకు దెబ్బతిన్న వాటిని ఎప్పుడు అడ్రస్ చేయలేదు. ఎంతసేపు ఏంటంటే పబ్లిక్కి కనబడే వాటిని మాత్రమే మనం అడ్రస్ చేసుకుంటూ వస్తున్నటువంటి విషయం. ఒక్క నిర్మాణ రంగాన్ని మీరు లేపి చూడండి, ఒక్క నిర్మాణ రంగాన్ని ఎంతమందికి ఉపాధి కలుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు మనం హౌసింగ్ మీద ట్యాక్స్ తగ్గించాం అనుకోండి సార్, ఏమవుతుంది? సో ఇక్కడ ట్యాక్స్ తగ్గించాను, నా ఆదాయం పడిపోతుంది అనుకోవద్దు. 10 మంది కొత్తగా కొంటే నాకు ఆదాయం వస్తుంది. అప్పు చేయడానికి భయపడద్దు. భారతదేశానికి గురించి మాట్లాడితే ఎకనామిక్ సర్వేలో కూడా రాసింది ఏంటంటే ఈ రోజు జీడీపీ టు డెట్ టు జీడీపీ రేషియో పెరుగుతుందని చెప్పి మరి ఆలోచిస్తున్నారు. దాన్ని హై గ్రోత్ తో కొట్టండి. సో ఈ రోజు నేను కంపెనీ పెట్టాను, ₹1 కోటి అప్పు ఉంది, ఇంకింతమంది చేయను అనుకోకూడదు. ఇంకో ₹1 కోటి అప్పు తెస్తే దాని మీద కట్టే వడ్డీ, నేను సంపాదించే సంపాదన, ఈ రెండు మ్యాచ్ చేసుకొని ఈ ₹1 కోటి ఎప్పటికి తీరుస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే కంపెనీని నడపగలుగుతారు. ఈ రోజు ఇండియా యాక్చువల్గా ఆలోచించింది అలాంటి బడ్జెట్. నెవర్ బిఫోర్ బడ్జెట్ అంటే నేను ఆలోచించింది ఏంటంటే ఒక రెవల్యూషనరీ బడ్జెట్ తీసుకొస్తారు, తీసుకొచ్చి ఇక్కడ అంటే ఉత్పాదకత పెంచడం, ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేయడం. ఫారెన్కి మన దేశీయ వస్తువులు అమ్మకాలు పెంచుకోవాలంటే క్వాలిటీ గుడ్స్ ఇక్కడ తయారు చేయాల్సింది పోయి బయట నుంచి వచ్చే వాటిని రేట్లు పెంచితే చచ్చినట్టు ఇక్కడే కొంటారనే ఆలోచన కరెక్ట్ కాదు. బయట నుంచి వచ్చే వాటి రేట్లు పెంచడం వల్ల ఇక్కడ ఉండే వస్తువులు కొండారనుకోవడం కూడా మూర్ఖత్వం. సో దానికి సంబంధించిన టెక్నాలజికల్ డెవలప్మెంట్ మనం ఏం చేస్తున్నాం, ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం? ఈ రోజు వరకు ఇండియాలో రీసెర్చ్ మీద ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారు? ప్రపంచం మొత్తం చేస్తున్నా ఎందుకు మనం దాని మీద రిబేట్స్ కల్పించట్లేదు? ఎందుకు మనం దానికి ప్రోత్సాహకాలు అందించడం లేదు? రీసెర్చ్ అనేది ఫెయిల్ అవుతుంది. 100 వెంచర్ క్యాపిటలిస్ట్ 100 దాంట్లో పెట్టుబడులు పెడితే 2 క్లిక్ కావచ్చు, కానీ ఆ 2 భారీగా డబ్బిస్తాయి. ఒక వెంచర్ క్యాపిటలిస్ట్ లాగా ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఉపాధి కల్పించడం మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇలాంటివన్నీ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే మన ఎక్స్పెక్టేషన్కి కాస్త దూరంగా వెళ్ళిపోయినాయి ఇవన్నీ కూడా. సో రెవల్యూషనరీ బడ్జెట్ ఇన్ ద సెన్స్ అంటే ఇప్పటిదాకా ఉన్న మోస విధానంలో మళ్ళీ పాత క్యాలిక్యులేటర్ తీసుకొని అక్కడ ఒక 10% పెంచి ఇక్కడ 10% తగ్గించి ప్రెజెంట్ చేయడం కాకుండా సంపూర్ణంగా కొత్త విధానాలని, కొత్త విధి విధానాలతో ఒక వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటారు అనుకున్నాను. కోవిడ్ ఒక చక్కటి అవకాశాన్ని ఇచ్చింది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతనే మనకి పివి నరసింహారావు గారి హయాంలో మనకి లైసెన్స్ రాజు వ్యవస్థ నాశనం అయిన తర్వాతనే, బయట నుంచి పెట్టుబడులు వచ్చిన తర్వాతనే ఇండియాలో ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అలాగే యశ్వంత్ సిన్హా గారు ఒక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇదే భారతీయ జనతా పార్టీ నుంచి. అలాగే చిదంబరం గారు ఒక రెవల్యూషనరీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాంటి బడ్జెట్ ఏదన్నా వస్తే మనకు ఒక దేశానికి ఒక ఊపు వస్తుంది. అంటే ఎలా ఉండాలంటేనండి, బడ్జెట్ విన్న తర్వాత రేపటి నుంచి నా దేశం పరుగెత్తబోతుంది అనే హోప్తో పడుకొని ఉండాలి. ఆ హోపే లేనప్పుడు బడ్జెట్ కాగితాలకే మిగిలిపోయింది, 64 పేజీల పేపర్కే మిగిలిపోయింది అని అనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే అడ్రస్ చేయని విషయాలే ఎక్కువ. అంటే ఫోకస్గా మీరు ఒకవేళ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉండొచ్చు, భవిష్యత్తులో చేద్దామనే ఆలోచన ఉండొచ్చు, అది కాదు. ఈరోజు ఆశగా ఎదురు చూసింది ఏంటంటే ప్రతి సమస్యని అడ్రస్ చేసి నేను ఈ కంట్రీ గ్రోత్, నేను $5 ట్రిలియన్ నేను కూడా చెప్తాను, ఒక కంపెనీ పెట్టేసి వచ్చే సంవత్సరానికి అంతా 10,000 కోట్ల కంపెనీ అయిపోతే షేర్లు కొనుక్కోమంటారు, కొంటారా? దానికి ఒక నేను ఎలా వెళ్తున్నాను, నా ఫోకస్ ఏంది, ఎలా మార్కెట్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను, హూ ఆర్ మై టార్గెట్ ఆడియన్స్, వాట్ ఐఎమ్ యాక్చువల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, ఇస్ దర్ ఎనీ డిమాండ్, దాన్ని కొనేవాడు ఉన్నాడా లేదా, ఇవన్నీ ఉంటాయి కదా. ఇట్లనే దీన్ని కూడా చేయాల్సింది. సో ప్రాధాన్యత ఇవ్వాల్సిన వాటికి ప్రాధాన్యత దక్కలేదు ఈ బడ్జెట్లో అనేది విమర్శ. కిరణ్ గారు, సో అలొకేషన్స్, ఎక్స్పెన్సెస్ డెఫినెట్గా ఎక్స్పెండిచర్ పెరగాల్సిన అవసరం ఉంది. కోవిడ్ తర్వాత ఖచ్చితంగా గవర్నమెంట్ హ్యాస్ అ లైసెన్స్ టు స్పెండ్ మోర్, అలొకేట్ మోర్ అనుకున్న నేపథ్యం అయితే మనం చూసాం పొద్దున బడ్జెట్ వచ్చేంత ముందు వరకు కూడా. సో బట్ యాక్చువల్గా చూసుకుంటే కనుక వేర్ దట్ మనీ కమ్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం ఉంది? నిజంగా ఈరోజు ప్రభుత్వం దగ్గర అంత ధనం ఉందా? కోవిడ్ సిచ్యువేషన్లో కూడా మనం డిస్కస్ చేసామండి అన్ని మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా, లేదా జనరల్ ఇంటెలెక్చువల్ ప్లాట్ఫామ్స్ల మీద కూడా జరిగినట్టు. అది యూ కాల్ ఇట్ యాజ్ ఏ హెలికాప్టర్ మనీ అనుకోండి, ఇంకోటి అనుకోండి, బట్ మిగతా చాలా కంట్రీస్ కూడా అది చేశాయి. యూ నీడ్ టు క్రియేట్ ఇట్ అండ్ ఐ మీన్ ఇఫ్ యూ వాంటెడ్ టు హిట్ యూ హ్యావ్ టు హిట్ విత్ యునో ఇన్ అ బిగ్గర్ వే. అంటే అది కనుక జరగకపోతే, అంటే ఒక రెవల్యూషనరీ అనేదైతే పదం వాడుతున్నాం మనం, అలా జరగాలనుకుంటున్నప్పుడు మనం హిట్ చేయాలండి. అంటే బేసిక్గా ఇప్పుడు మనం ఆంధ్రాలో తీసుకుంటే సంక్షేమ పథకాల మీద మనం పెడుతున్నాం, బట్ అదేమవుతుంది, అది కమింగ్ టు ద మార్కెట్ అగైన్. ఇప్పుడు ఈ రోజున మనం చూసా $2,000 అక్కడ పెట్టారు, అండ్ మీద చాలా కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ అకౌంట్లలో వేస్తున్నారని.
క్యాపిటల్ ఒక రూపాయిగా ఉండదండి, 10 రూపాయలు క్రియేట్ చేస్తుంది. అంటే ఇట్ విల్ గో టు అంటే సామాన్య ప్రజలు చూసే వాళ్ళందరికీ అర్థం కావాలంటే నా దగ్గర నేను $2,000 ఫ్రీగా ఇస్తున్నారు అనుకుంటారు. అది ఉండదు. అది నేను బ్యాంక్లో తీసుకెళ్ళి నేను ఎఫ్డి చేయను దాన్ని. సో అది చేసినా కూడా అది కూడా ఇంకో రకంగా మళ్ళీ అది బ్యాంక్ ద్వారా ఇంకోళ్ళ వైపు వెళ్తుంది అది. బట్ ఈ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్ చేయడానికి మనం ఎక్కడ గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అన్నప్పుడు మనకు అప్పుడు కోవిడ్ టైంలో చైనా డౌన్ అవుతుంది అండ్ ఎంటైర్ ద వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ఇండియా అనేది ఒక పెద్ద చర్చ జరిగేది. అంటే ఆల్ పతాక శీర్షికలలో మనకు అక్కడ ఎక్కువగా కనపడేది. బట్ ఇక్కడ స్కిల్ అంటే ఈ గవర్నమెంట్కి ఉన్నటువంటి మెయిన్ బేబీ అది కూడా అంటే స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది పెట్టేసి ప్రతి చోట ఉన్నటువంటిది అంటే ఏ రూరల్ ఏరియాలలో కూడా అక్కడ ఉన్నటువంటి స్కిల్ను అది ఏ రకమైన స్కిల్ అయినా కావచ్చు ఆ స్కిల్ మనం ఎంపవర్ చేస్తే దాని ద్వారా మనకి ఇండస్ట్రియల్ సెక్టర్లో స్కిల్డ్ పీపుల్ వస్తారు. దానికి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసినా కూడా లేదా క్వాలిటేటివ్ ప్రోడక్ట్ని బయటికి తీసుకెళ్ళడానికి కూడా కావాలి. బట్ ఇండియా వీఆర్ వెరీ పూర్ ఇన్ క్వాలిటేటివ్ ప్రొడ్యూసింగ్ ఏ క్వాలిటేటివ్ ప్రోడక్ట్. సో దానికి స్కిల్ ఎంపవర్మెంట్ అనేది పనికొస్తుంది అనేది. బట్ ఈ రోజున కొన్ని వేల కోట్ల రూపాయల స్కిల్ అంటే దాన్ని వాళ్ళ కాల్లో దృష్టిలో పెట్టుకొని చాలామంది స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ స్టార్ట్ చేశారు. ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళందరికీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ వాళ్ళ బిల్స్ అన్ని కూడా అక్కడ పెండింగ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ ఈ క్రమంలో ఇప్పుడు ఈ బడ్జెట్లో కనుక తీసుకుంటే దాని మీద మనకి ఎక్కడ మనకు ఫోకస్ చేసినట్టు కనపడట్లా. ఒకవేళ కనుక దాని మీద ఉంటే ఆ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది, స్కిల్ డెవలప్మెంట్ ఇది జరుగుతుంది అండ్ అన్ఎంప్లాయ్మెంట్ మీద మీరు డైరెక్ట్గా అడ్రస్ చేసినట్టు అవుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రూరల్ ఏరియాలో కూడా పెరుగుతుంది అండ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏది ఇప్పుడు చైనా తీసుకున్నారనుకోండి మీరు, వాళ్ళు ఏం చేస్తారంటే ఏరియాలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని అక్కడ పెట్టేసి బడ్జెట్లో దాని మీద ఫోకస్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఎకానమీని అంటే రీజనల్ ఎవ్రీ ఏరియా షుడ్ డెవలప్ ఇంటర్నల్లీ. సో అక్కడ ఉన్నటువంటి ఆ క్లస్టర్ను అక్కడ మనం డెవలప్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు మన ఆంధ్ర ఉంది, ఒక 3-4 క్లస్టర్స్లో వస్తే అట్లీస్ట్ అక్కడ ఒక రీజనల్ సెంటర్ లాగా ఎకనామీ బూస్టింగ్ సెంటర్ లాగా అక్కడ తయారవుతుంది అనేది అక్కడ కనపడుతుంది అక్కడ. బట్ ఇక్కడ ఏది కనపడట్లా. అంటే ఇప్పుడు మామూలుగా ఒక ఆమ్ ఆద్మీ ఒక నార్మల్ పర్సన్ నేను ఈ రోజున చూసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్బా అని ధైర్యంగా ముందుకెళ్ళేవాడు. ఒక ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు రేపొద్దున వాడికి ఉన్నటువంటి ఆ స్కిల్ను లేదా దాంట్లో వాళ్ళ బిజినెస్ మోడల్ను లేదా డిపిఆర్స్ను ముందు పెట్టుకొని ఇంకా ఈ రేపటి నుండి నేను బయటకు వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఆత్మనిర్భర్ ఇక్కడ కనపడేలా. ఆత్మనిర్భర్ అయితే కనబడట్లేదు. సో ప్రభుత్వం చెబుతున్నదన్నీ మాటలకే పరిమితమైంది అనేది మాట్లాడుతున్నారు రాంబాబు గారు. సో ఈ డిస్ప్యూట్ రిజల్యూషన్ ప్యానెల్సే అవ్వచ్చు లేకపోతే వెల్త్ క్రియేషన్లో కిరణ్ గారు చెప్పినట్టుగా ఒక ముఖ్యమైన యావెన్యూ ఒకటి మర్చిపోతున్నాం. ఈ బ్లాక్ మనీ ఒకవేళ తీసుకొచ్చినట్టయితే కనుక దాని మీద ఎంత శాతం ట్యాక్స్ విధిస్తారు అనేది గతంలో మనం తీసుకొచ్చాం. సో అది కూడా ఎక్కువే అని ఒక కమెంట్ వినిపించిన నేపథ్యంలో అది తగ్గిస్తే కనుక ఒక పెద్ద యావెన్యూగా ఎందుకు చూడట్లేదు ప్రభుత్వం అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. కరెక్టేనండి. ఇప్పుడు ఉండేది ఎలాగ ఉంది, దాని మీరు 40, 50, 60 భయపించినంత మాత్రాన్ని ఎవరు భయపడరు. దాన్ని నేరుగా తీసుకొచ్చి మీరు 10% ఇచ్చేసి ఆఫర్ ఇచ్చేయండి, వచ్చేది వస్తుంది ముందు. రెండోది ప్రభుత్వానికి రెవెన్యూలు ఎక్కడ పడిపోలా, పెట్రోల్ 100కి వెళ్ళింది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఇప్పుడు జిఎస్టీ 1,20,000 కోట్లు వచ్చిన తర్వాత 11,000 కోట్లే తగ్గుతుంది. ఇటువంటి సమయంలో వచ్చిన కాడికి వచ్చింది. ఇప్పుడు ఎట్టకు దండుకోవాల్సిన సమయం వచ్చింది కదా, ఇవ్వండి డైరెక్ట్గా తీసుకోండి. ఏమవుతుంది? సో మనం 35%, 50% అన్నామంటే రాకపోవచ్చు ముందుకి. తర్వాత కేసులు మళ్ళీ ఈ రోజు వీళ్ళు చెప్తారు, రేపు మళ్ళీ ఇదంతా మళ్ళీ లెక్కలు ఆడిట్ చేయాల్సి వస్తుందనే ఇది రావచ్చు. అలా చేస్తే కూడా మనం 10%, 15% ఇచ్చినా కూడా మనకు వచ్చే అమౌంట్ ఒకసారి ఆలోచించండి. మీరు 50% ఇచ్చి 10 మంది చెప్పడానికి, 10% ఇచ్చి 500 మంది చెప్పడానికి బ్లాక్ మనీ లెక్క చాలా తేడా ఉంటుంది. అప్పటికీ మళ్ళీ బ్లాక్ మనీ కంటిన్యూ ఉంటుంది, లేకుండా ఏం పోదు వచ్చేది. బట్ అదొక పెద్ద అవెన్యూగా ఎందుకు చూడట్లేదు ప్రభుత్వం అనేది సెకండ్ క్వశ్చన్. అంటే ఎన్ఆర్ఐస్కి సంబంధించి వాళ్ళకి డబుల్ ట్యాక్స్ సిస్టమ్ని తగ్గించడానికి వాళ్ళకైతే వెసులుబాటు కల్పించారు. దాని ద్వారా ఏమొస్తుంది, ఎంత మేరకు వస్తుంది? 182 రోజులు ఇంతకు ముందు ఉంటే దాన్ని 120 రోజులకు చేసుకొచ్చారు. అంటే మీరు 120 days ఫారెన్లో కనుక వర్క్ చేస్తే యూఆర్ ఎన్ ఎన్ఆర్ఐ. సో ఇప్పుడు డబుల్ ట్యాక్స్ విధానం, అక్కడ ట్యాక్స్ కడితే ఇక్కడ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. సో ఇదేంటంటే ఎన్ఆర్ఐలు పెట్టుబడులు ఇండియాలోకి పిలుచుకోవడానికి, ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు ఏదైతే ఉంటుందో వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటుంది కాబట్టి దాన్ని ఇండియాలోకి ఆహ్వానించడానికి వాళ్ళకి ఓపెన్ చేసిన గేట్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఎన్ఆర్ఐ కాకపోతే ఎఫ్డిఐ అనాల్సిందే దీన్ని మామూలుగా అయితే. అంతే ఒక రకమైనటువంటి ఎఫ్డిఐ. సో అది ఎన్ఆర్ఐలకు ఊరటిచ్చారు. అదేనండి ఇవ్వాల్సిన వాళ్ళకి మాత్రం భారీగా ఇచ్చారు. అంటే అడిగినా అడగకపోయినా 180 రోజులు 120 రోజులు తీసుకొచ్చి భారీగా ఇచ్చారు. సో అడిగిన వాళ్ళకి మాత్రం ఏమి ఇవ్వలేదు అనేది
అనేది ప్రధానమైన విమర్శ. రెండోది, ఈ ప్రభుత్వం ఇప్పుడు 1,75,000 కోట్లు ఓన్లీ ఎల్ఐసి నుంచే తీసుకుంటుందండి. ఎక్కడికి పోతుంది 1,75,000 కోట్లు డిజిన్వెస్ట్, దాన్ని మనం ఐపీఓకి తీసుకొస్తే ఇప్పుడు బీపీసీఎల్ డిజిన్వెస్ట్మెంట్కి వస్తూ ఉంది. సో డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ గవర్నమెంట్కి. సో ఇక్కడ మన గవర్నమెంట్ చేసిన కొన్ని పొరపాట్లు కూడా ఇలా ఉంటాయండి. ఎప్పుడన్నా మన డబ్బులు అవసరమైతే ఉండే పెట్టుబడులు అమ్మేసుకుని డబ్బులు తీసుకోవడం కాదు, దానిలో కనీసం కొంత కొత్త పెట్టుబడులు పెట్టాలి, ఇంకో చోట పెట్టుబడులు పెట్టాలి. ఆ రోజు ఎవరో పెట్టుబడులు పెట్టబట్టి ఈ రోజు రైల్వేని మనం ప్రైవేట్ పరం చేసి ఆస్తులు సంపాదించుకోగలుగుతున్నాం. ఎక్కడో ఏ ప్రధానమంత్రి ఎల్ఐసిని తీసుకురాబట్టి ఈరోజు మనం డిజిన్వెస్ట్ చేసి తీసుకురాగలుగుతున్నాం. మరి మనం కూడా ఏదో ఒకటి పెడితే కదా భవిష్యత్తులో 10 తరాల తర్వాత 20 తరాల తర్వాత దాన్ని మళ్ళీ ఎవరో ఒకళ్ళు డిజిన్వెస్ట్మెంట్ చేసి మళ్ళీ అవసరానికి వాడుకోగలుగుతారు. తిరిగి రీఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నాం? సో డిజిన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడాం కానీ ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, అది కూడా లేదు. ఇన్సూరెన్స్ విషయానికి వస్తే 49% ఉన్నదని ఇప్పుడు 75% వరకు తీసుకెళ్లటం వల్ల సో ఎలాంటి రిపర్కషన్స్ మనం చూడబోతున్నాం అంటే 49 నుంచి 74% ప్రైవేట్ మనం ఎప్పుడైతే ఎఫ్డిఎల్ని మనం అనుమతి ఇచ్చాం, కానీ దానిలో కొన్ని లిమిటేషన్స్ పెట్టారు, అది మాత్రం మనం మెచ్చుకోవాలి. కనీసం 50% పైగా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి, ఇండియాలో మేనేజ్మెంట్ ఉండాలి, ఇవి కొన్ని రూల్స్ పెట్టారు. మళ్ళీ అవుట్ ఆఫ్ ద స్కోప్ వెళ్ళిపోకుండా. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఎఫ్డిఎల్ని అనుమతించాల్సిందేనండి, అన్నిట్లోనూ మనం మడిగట్టు కూర్చోలేము ఇక్కడ. సో దీనిలో ఎఫ్డిఎల్ని అనుమతించడం అనేది మంచి విషయం. ఇప్పుడు ఏ విమానయాన రంగం ఉంది, దానిలో కూడా మీరు ఎఫ్డిఎల్ని అనుమతించండి. సో అట్లాంటి వాటిలో ఇబ్బంది లేదు. అంతేగాని ఖనిజాలు, తర్వాత వ్యవసాయము, ఇలాంటి వాటిలో అనుమతించకండి. సో ఇప్పుడు ఒక ఖనిజాలు ప్రైవేట్ పరం చేసామనుకోండి, అది జాతి సంపద, కేవలం ఒక్కళ్ళ జేబులోకి వెళ్లకుండా దాన్ని జాతికి తిరిగి సంపాదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీనిలో ఎఫ్డిఎల్ని మనం కొంతమంది వ్యతిరేకించవచ్చు, నేను మాత్రం ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఆ పెట్టుబడులు రావడం అనేది ఇంకా కూడా వాళ్ళు ఇప్పుడు ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి టర్మ్ పాలసీ ఉందో ఒకసారి ఆలోచించండి. చాలా మంది టర్మ్ పాలసీస్ ఉండవు, దాని ఇంపార్టెన్స్ తెలియదు. పాలసీస్ అంటే ఏదో 5 లక్షలు కడితే 5 ఏళ్ళకి మెచ్యూర్ 7 లక్షలు 8 లక్షలు వస్తుంది, ఇక్కడ వరకే ఉన్నారు. సో ఇట్స్ ఎ బిగ్ మార్కెట్. దాదాపు 102 కోట్ల జనాభాలో ప్రభుత్వం ఇచ్చేవాళ్ళు పక్కన పెట్టేసిన అట్లీస్ట్ ఇంకో 10 crore అకౌంట్స్ నెక్స్ట్ 2 to 3 yearsలో మనం అక్యుములేట్ చేసుకోగలిగేటువంటి మార్కెట్. అంత విస్తారమైనటువంటి మార్కెట్ ఉన్నప్పుడు కాంపిటీషన్కి తెరతీయడంలో ఎటువంటి తప్పు లేదు. సో దాన్ని మనం ఆహ్వానించవచ్చు. సో ఈ వీటిల్లో అన్నిటికన్నా కొంచెం ఇబ్బంది పెట్టింది ఏదన్నా ఉంది అంటే ఉద్యోగాలు. మీరు స్పెసిఫిక్గా మళ్ళీ అడిగిన మళ్ళీ మనం దానికే వెళ్ళాలి. ఉద్యోగాల కల్పన, కోల్పోయిన వాళ్ళు ఆ హామీ అనేది తిరిగి ఇవ్వనంత వరకు మళ్ళీ కంట్రీ అనేది రివైవ్ అవ్వడం చాలా కష్టం. ప్యానిక్లో సేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి, ప్యానిక్లో సేవ్ చేసి పెట్టారు చాలా మంది డబ్బులు. ఆ సేవింగ్స్ చూసుకుంటే కనుక సేవింగ్స్ తగ్గినాయి, ఇన్కమ్ లేదు. మనం మీరు అన్నట్టుగా నిజంగా సేవింగ్స్ పెరగాల్సిన అవసరం ఉంది. బట్ ఏ కంట్రీ, టెల్ మీ వన్ కంట్రీ డ్యూరింగ్ ద కోవిడ్ విచ్ సేవింగ్ % బీన్ ఇంక్రీస్డ్? నో అంటే మీరు చెప్పేది నేను ఇక్కడ హౌస్ హోల్డ్ సేవింగ్స్ చెప్తున్నాను. సో హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే ఇంతకుముందు నాకు 50,000 జీతం వచ్చినప్పుడు 50,000 ఖర్చు పెట్టేవాడు అట్లీస్ట్ 6,000-7,000 దాచిపెడుతున్నాడు. సో సర్దుకుంటున్నాడు, సో ఖర్చులు తగ్గించుకుంటున్నాడు, స్పెండింగ్ తగ్గించుకుంటున్నాడు. సో ఇది కొంత సేవింగ్స్ రూపంలో ఉన్నమాట వాస్తవం. అయితే అది ఆడిటెడ్ అంటే మనకి బ్యాంకుల్లో ఉందా, లేకపోతే చేతుల్లో ఉందా, ఫిజికల్ క్యాష్ రూపంలో ఉందా, గోల్డ్లోకి మారిందా అనేది పక్కన పెడితే ఉన్న సేవింగ్స్ నిరుపయోగంగా ఉన్నాయి, నిరర్ధకంగా ఉన్నాయి. వాటిని ఉపయోగపడేటట్టు చేయాలి. తిరిగి మళ్ళీ వ్యవస్థలోకి తీసుకొచ్చేటువంటి మార్గాన్ని ఆలోచించాలి. అలా మార్గాన్ని ఆలోచించినప్పుడు బాండ్స్ పిలవచ్చు, కోవిడ్ బాండ్స్ని పిలవండి. కోవిడ్ సిచ్యువేషన్ కదా, బాండ్ ఒకటి ఇవ్వండి, ఇచ్చిన తర్వాత మీకు మనీ వస్తుంది. ట్యాక్స్ రిబేట్ ఇవ్వండి, రీసెర్చ్ చేసే వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ ఇవ్వండి, లేదా పన్ను వడ్డీ లేని రుణాలు ఇవ్వండి. సో కొత్తగా రీసెర్చ్ చేస్తున్నట్టుకి ఇలాంటివి ఇస్తే, ప్రోత్సాహకాలు ఇస్తే ఆటోమేటిక్గా ఎవరో ఒకళ్ళు ముందుకు వస్తారు, ఒక పని జరుగుతుంది. అది జరగనంత వరకు రాదు, ఈ డబ్బులు అక్కడే మిగిలిపోతుంది. రైట్. సో సామాన్యుడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మేజర్ రిఫార్మ్స్ ఆఫ్టర్ కోవిడ్, ఆఫ్టర్ షాక్స్ ఏమై ఉండబోతున్నాయి అనేది ఏదైతే ఆశగా చూసారో వాళ్ళందరికీ మాత్రం నిరాశే మిగిల్చింది ఈ బడ్జెట్ అనేది ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నమాట. రైట్, వెల్కమ్ బ్యాక్. సో వెల్త్ క్రియేషన్, బయింగ్ పవర్, ఈ రెండు కూడా నిజంగా 2 చక్రాలు లాంటివి అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన భారతదేశంలో తీసుకుంటే ఎమర్జింగ్ సిటీస్ కానీ లేకపోతే ఇవాల్వ్ అవుతున్న సిటీస్ గురించి చూసుకుంటే రియల్ ఎస్టేట్ రంగంని నిజంగా అసలు నెగ్లెక్ట్ చేశారనేది ఖచ్చితంగా కనిపిస్తున్న విషయం. సో కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికి వాళ్ళకి ఇచ్చిన ట్యాక్స్ రిబేట్స్ ఏంటి? సో మరోవైపు చూసుకుంటే కనుక రా మెటీరియల్ కాస్ట్ ఏ విధంగా పెరిగింది, స్టీల్ తీసుకున్నా, సిమెంట్ కానీ, ఇవన్నీ అది వర్సెస్ రియల్ ఎస్టేట్ రంగం, దీనికి ఇవ్వాల్సిన ఊతం అందిందా అనేది ఒకటి చూసుకుంటే ఈ బడ్జెట్లో ఎలాంటి ఇది ఇచ్చారు అనేది మాట్లాడదాం. హౌ డు యు సీ దిస్? ఇట్స్ అసలు ద ఎంటైర్ బడ్జెట్లో మీకు దీంట్లో ఏం కనపడలేదండి. పిఎంఐవై స్కీమ్ తప్ప దాంట్లో మనకేం కనపడలేదు, ఎక్సెప్ట్ యూనో స్టీల్ మీద కొంత తీసుకోవడం. అది కూడా గవర్నమెంట్ యూనో ఎస్పెషల్లీ నితిన్ గడ్కరీ గారి ఇంపాక్ట్ అక్కడ కనపడుతుంది అక్కడ. బట్ హౌసింగ్ సెక్టర్లో హుడ్కోకు అడిషనల్ ఫండ్స్ అలాట్ చేయడం కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కూడా కొంచెం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం కానీ, సో అంటే ఆల్ టైమ్ లో ఉంది, నో డౌట్. ఇప్పుడు బ్యాంకింగ్లో కనుక తీసుకుంటే హౌసింగ్ లోన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆల్ టైంలో, అంటే ఇప్పటిదాకా మనం చరిత్రలో చూస్తే ఇప్పుడు ఆల్ టైమ్ లోగా ఉంది. బట్ ఇది కాకుండా
Tax exemptions ఏమన్నా? Yeah. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇవ్వాలి. రెండోది ఏంటంటే మాకు ఇప్పుడు ఏదైతే PMIYలో కూడా ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 45 to 50 lakhs మినిమం ఇది పెడతారని అనుకున్నాం మనం, 60 square meters. కానీ 50 lakhs అంటే ఇక్కడ కాస్ట్ ఏమో 30% పెరుగుతుంది. అండ్ వెరాజ్ ఇట్ కమ్స్ టు ద స్లాబ్ వచ్చేసి మనం 30-35 lakhs లోపల మనం కంప్లీట్ చేయాలి అని అనుకునేప్పటికీ అక్కడ ఏమవుతుంది అంటే మనుషుల లైఫ్ స్టైల్ను తగ్గించేటువంటి ప్రక్రియ క్వాలిటీ అవుతుంది. అంటే మీరు వాళ్ళకి ఏం చేస్తున్నారు దాంట్లోకి అంటే ఆర్డినరీ డోర్స్ బదులు మీరు ఏదో ఐరన్ మన స్టీల్ ఫ్రేమ్స్ కాంక్రీట్ ఫ్రేమ్స్ పెట్టుకోవాలి అంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ పవర్టీ వైపు నెట్టేస్తున్నారు. లైఫ్ స్టాండర్డ్స్ని పెంచడానికి ప్రయత్నం చేయట్లా. మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్స్ పెరగాలండి. వాళ్ళను ఇప్పుడు బాంబే లాంటి సిటీస్లో చూస్తే ఒక 80-90 kilometers నుంచి వచ్చిపోతారు. ఆ 90 kilometers రావడానికి దో దే హ్యావ్ ద మెట్రోస్ అండ్ అదర్ స్టఫ్, మీకు ఒక 2 hours క్వాలిటేటివ్ టైం ఎంత పోతుంది, హౌ మచ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ విత్ ద ఫ్యామిలీ. అండ్ హైదరాబాద్లో కూడా కనుక తీసుకుంటే మీరు మెట్రోస్ కానీ వీటికి ఇచ్చినటువంటి మనీని వీటన్నిటిని కనుక చేయకపోతే సిటీస్లో అంటే అర్బన్ రూరల్ ఎకానమీని ఎట్లా డెవలప్ చేయాలి, ప్లస్ అర్బన్కు సంబంధించినటువంటి ఎలొకేషన్స్ కూడా ఎలా చేయాలి. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్కు మనకు రీజనల్ రింగ్ రోడ్కి ఇక్కడ మనకి ఎలొకేషన్ ఇంకా కనపడట్లా. అండ్ చాలా రోజుల నుంచి దాంట్లో మనం మాట్లాడుతున్నాం అండ్ ఈ మధ్యలో వస్తుంది, కొంత బడ్జెట్లో ఉంటుంది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇది కనుక జరగకపోతే సో మీకు బేసిక్గా మీకు రియల్ ఎస్టేట్ సెక్టర్ కనుక నిలబడేటువంటి అవకాశం ఉండదండి ఇక్కడ. అండ్ జిఎస్టీని కూడా అంటే దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? సామాన్యుడి పర్స్పెక్టివ్లో నేను అడుగుతున్నాను. సో ఎందుకంటే ఈ పెద్ద మాటలు లేకపోతే ప్యానెల్స్లో మాట్లాడే ఇవన్నీ కూడా సామాన్యులకి అర్థం కావు. సో వాళ్ళకి అర్థమయ్యేది నాకు పెట్రోల్ ధర పెరుగుతుందా తగ్గుతుందా, నేను ఇల్లు కొనుక్కోవడానికి ఉన్న ఎన్విరాన్మెంట్ ఏమైనా నాకు సహకారం ఇస్తుందా, ప్రభుత్వం నుంచి ఏదైనా దొరుకుతుందా అనేది వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే కనుక ఏం చెప్తారు? చాలా సింపుల్ అండి. చాలా అంటే ఆర్డినరీ మనం ఒక సామాన్యుడి పరిభాషలో మనం మాట్లాడాలంటే ఒక 4,000 రూపాయలకు స్క్వేర్ ఫీట్ 3,000 నుంచి 4,000 మధ్యన స్క్వేర్ ఫీట్ వాడికి వస్తే ఒక 30-35 లక్షలు అంటే ఒక 30,000 నుంచి 50,000 రూపీస్ సంపాదించుకుంటున్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఈ మధ్యలో ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనుక మనం ఒక మంచి 1,000 స్క్వేర్ ఫీట్ ఇల్లు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది గవర్నమెంట్లో పెట్టుకోదండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇవంతా కూడా ప్రైవేట్ సెక్టర్ని కూడా ఎంకరేజ్ చేసేసి వాళ్ళకు కూడా వాళ్ళకు మంచి క్వాలిటీ తోటి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే రేపు పొద్దున మెయింటెనెన్స్ ఎదురున్నా కూడా ప్రైవేట్ సెక్టర్ను మనం పట్టుకోవడానికి ఉంటుంది. ఒక 1,000 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి హౌస్ను ఒక 30,000 to 50,000 రూపీస్ సంపాదించే ప్రతి మనిషికి మనం అందించేలాగా ఏం చేయాలి, అది ఉండాలంటే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. మనకి స్టీల్ సిమెంట్ అగ్రిగేట్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ ఏముంటాయో వాటి మీద ఎంత పెట్టాలి. దాదాపు 70% గవర్నమెంట్ ట్యాక్సేషన్ ఉంటాయి ఓవరాల్గా. అంటే నాలా దగ్గర నుండి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దగ్గర నుండి మీరు GST ఛార్జెస్ దగ్గర నుండి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుండి ఇవన్నీ కనుక తీసుకుంటే ఎలా దాంట్లో ఉంది. సో దాంట్లో మీరు మినిమం డిక్లేర్ చేయమనేది ఒక 10 to 15% మీరు ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎంత పెట్టినా కూడా మాకు ఇంత కావాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి కూర్చొని అది అడుగుతున్నప్పుడు సో ఇవన్నీ కాంపోనెంట్స్ను ఎండ్ యూజర్ మీద పడుతున్నప్పుడు ఏ విధంగా ఒక వ్యక్తి కానీ లేకపోతే ఒక ప్రైవేట్, ఇప్పుడు కిరణ్ గారు చెప్తున్నట్టుగా ఒక ప్రైవేట్ రంగం కానీ రియల్ ఎస్టేటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి ప్రభుత్వమే అడ్డుపడుతూ ట్యాక్స్లు అంటూ ముందుకు వస్తుంటే కనుక వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తారు? ఈ వెల్త్ క్రియేషన్ అనే దానికి మనం ఫేవరబుల్గా ఉన్నామా లేకపోతే యాంటీగా పనిచేస్తున్నామా అనేది ఆలోచించాల్సిన అవసరమే కదా. సో ఏంటి మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు కావాల్సింది? సో యాక్చువల్గా ఇది ప్రోత్సాహకాలు అనేవి రకరకాలుగా ఉంటాయండి. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్క రకంగా ఇవ్వాలి మనం. సో ఒక మొబైల్ పరిశ్రమే తీసుకుందాం, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని ఒక ఇన్సెంటివ్ ఇస్తున్నాం. ఇది ఎన్ని రంగాల్లో వాటికి ఇస్తున్నాం? సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కొన్నిటికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. సో మన కిరణ్ గారు చెప్పినట్టే రియల్ ఎస్టేట్ రంగం అది కూడా తయారీ రంగం లాంటిదే కాదు. ఎంతమందికి మీకు ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం. సో సెకండ్ లార్జెస్ట్. సో అటువంటిప్పుడు దానికి PLI ఏమన్నా ఉందేమో అడగండి, ఎక్కడన్నా ఉందేమో PLI? సో లేదు. దాంతోపాటు ఇంకా బర్డన్స్ పెరిగేటట్టు నిర్ణయాలు మనకి ఉండకూడదు, కఠినంగా ఉండకూడదు నిర్ణయాలు అనేవి. సో లోన్ మేజర్ ఏంటంటే లోన్ అవైలబిలిటీ అనేది అంటే అందరికీ అందుబాటులోకి వచ్చినట్టు ఉండాలి లోన్స్. సో ఇప్పుడు ఏమైపోయిందంటే కోవిడ్ తర్వాత వీళ్ళు ఎంతమంది కడతారో కట్టరో అని లోన్స్ మనకు పేపర్ మీద చూసుకుంటే ఘనంగానే కనబడుతున్నాయి, కానీ నంబర్ తగ్గుతుంది అనమాట. అంటే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నాకు కెపాసిటీ ఉంది అని అనుకుంటే నాకు 60 ఇవ్వాల్సి 90 ఇస్తున్నారేమో, కానీ ఓవరాల్గా నెంబర్ తగ్గుతుంది. సో ఆ వాల్యూమ్ని కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి మోర్ బయర్స్ మనకి అందుబాటులోకి వస్తారు. అఫోర్డబుల్ హౌసింగ్ అని అంటున్నాం. సో అఫోర్డబుల్ హౌసింగ్ని కూడా తీసుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఏ సంగతి మాట్లాడుతున్నారు ఇందాక,
నిర్మలా సీతారామన్ గారు. సో ఏ యూజ్ చేసి మేము ట్యాక్స్ అవి ఇవి చెక్ చేస్తామని ఒకసారి చెక్ చేయమనండి. సో అదే ఏ యూజ్ చేసి చాలామంది గుడ్ పేయర్స్కి సిబిల్స్ లేక లేదా మేబీ దే ఆర్ హ్యావింగ్ సమ్ బ్యాంక్ అకౌంట్స్ లేకనో చూపించుకోలేకనో ఉండేవాళ్ళు ఉంటారు. సో ఏ బ్యాంకింగ్ రంగం ఇస్తున్న వాళ్ళకి మీకు సహాయం చేస్తుంది లోన్ అనేది. సో జరగట్లేదు. సో ప్రతి రంగాన్ని మనం ప్రోత్సహించాలి అంటే నువ్వు ఒక అడుగు ముందుకేస్తే నేను నీకు ప్రోత్సాహం ఇస్తాను అంటే ఎవరన్నా పని చేయడానికి ఉత్సాహపడతారు. సో యూసీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే మెషిన్ లెర్నింగ్ వీటన్నిటి గురించి కూడా ఆవిడ ప్రస్తావించారు. అవి కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అలాగే రియల్ ఎస్టేట్ రంగం వీటిని విస్మరిస్తున్నారు ఎందుకు అనే దానికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? సో ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అనేది యాక్చువల్గా మా మామూలు మాట్లాడే టెక్నాలజీలో ఏఐఎంఎల్ అనేది పెద్ద రెవల్యూషన్. దాన్ని అందిపుచ్చుకుంటే మాత్రం మంచి ఒక 10 years 20 years చూస్తే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డు వి హావ్ టు ఇంప్రూవ్. yes the advantage is we don't need infrastructure for that. సో అదో పెద్ద అడ్వాంటేజ్. సో ఫ్యాక్టరీ పెట్టాలంటే నేను మిషన్లు కొనాలి లేకపోతే అది చేయాలి ఇది చేయాలి. ఏఎంఎల్కి ఏ అమెజాన్ లాంటి సర్వర్ $50 $60 పెట్టుకుంటే అయిపోతుంది. ₹1,000 you cannot completely say that, but it revolves back to the skill development. Skill development రావాలి అంటే కనుక మనం ఇచ్చిన అలొకేషన్స్ ఇది it is all a chain reaction డెఫినెట్ గా ఖచ్చితంగా ఉంటుంది ఎఫెక్ట్ అయితే. కాకపోతే ఇక్కడ మేజర్ ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న స్కిల్ మన వాళ్ళు అలవాటు పడ్డ విధానం ప్రపంచంలో మిగతా ఏదైనా ప్రపంచంలో ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే వాడికి ఒక పెద్ద ల్యాబొరేటరీ దానికి ఒక నెలల కోర్సు మన వాళ్ళు కరెక్ట్గా ఇండెక్స్ చూస్తే చెప్పేస్తారు దీంట్లో ఇది ఉంటుంది దీంట్లో ఇంత ఉంటుంది. అంత మేధావులు ఉన్నారు కాబట్టి మేజర్ దాని గురించి మాట్లాడతారు. వినడానికి కూడా పదం బాగుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ అనేది ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుందని బేసిక్స్ గురించి మాట్లాడితే కొంచెం కఠినంగా వాస్తవాలు బయట వస్తాయి. వీటిలో రావు కాబట్టి సింపుల్గా మనం తప్పించుకోవడానికి మాట్లాడచ్చు. సో టెక్నాలజీ రంగంలో అయితే మాత్రం ఏఎంఎల్కి చాలా స్కోప్ ఉంది. దాని రీసెర్చ్ సైడ్ కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లని చెప్పి మనం బేసిక్స్ మర్చిపోకుండా వాటిని కూడా నిలబెట్టుకొని ఉంటే బాగుండేది అనేది ఒపీనియన్. రైట్. ఇక వ్యవసాయ రంగం గురించి 2 తెలుగు రాష్ట్రాలు కాదు మొత్తం భారతదేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తెలంగాణ పర్టైనింగ్ టు తెలంగాణ ఏమొచ్చింది ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటే మీరు ఏం చెప్తారు వ్యవసాయ రంగం ఇప్పుడు? ఇంతకుముందు చెప్పినట్లుగా తెలంగాణలో సొంత రాబడితో వ్యవసాయ రంగానికి జీవితనిచ్చే గణనీయమైన ప్రాజెక్ట్ చేపట్టుకున్నాం మనం. బట్ ఇదంతా రాష్ట్ర సొంత ఆదాయం మీద చేపట్టే ప్రాజెక్టులే. దాని ఫలితాలు కూడా మనం చూసి వస్తున్నాం. గత సంవత్సరంన్నర కాలం నుంచి ఉత్పత్తి దాదాపు రెట్టింపు అయిపోయింది. దానికి అనుగుణంగా ఉత్పత్తిని ఆపాలా, పెరిగిన ఉత్పత్తిని ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా ఉత్పత్తిని ఆపాలంటే వై వి ఆర్ టాకింగ్ అబౌట్ ప్రొడక్టివిటీ, ప్రొడక్షన్ ఇంక్రీజ్, ప్రొడక్షన్ హ్యాస్ టు గో ఆన్, ప్రొడక్టివిటీ హ్యాస్ టు బి ఇంప్రూవ్డ్ ఇన్ ఆర్డర్ టు రిడ్యూస్ ద కాస్ట్. అట్ ద సేమ్ టైం ఈ చేసిన ఉత్పత్తిని మార్కెట్ సృష్టించాలంటే దేశంలో ఏదో మార్కెట్ ఉంది. సప్లై చైన్ ఎగుమతి, ఈ సప్లై చైన్ వాల్యూ చైన్ వీటిని చేసుకుంటే పోయేసి ఎగుమతులు ప్రోత్సహించాలి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ వ్యవసాయ ప్రతి వస్తువు మీద ప్రతి ప్రొడక్ట్ మీద మీరు వ్యవసాయ సెస్ అని చెప్పి చేస్తున్నారు కదా. ఎక్స్పోర్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్స్ అనేది చేస్తే మనం బయటికి పంపగలుగుతాం. అప్పుడే గ్లోబల్ ఎకానమీని మనం అందిపుచ్చుకోగలుగుతాం. అప్పుడే మనం వీ కెన్ బి పార్ట్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ. రైట్. సో గ్లోబల్ ఎకానమీ దిశగా సో ఇంకా అవకాశం ఏ మేరకు ఉంది ఆనంద్ గారు? సో గీతానంద్ గారు, సో మీరు చెప్పండి. సో 5 trillion అగైన్ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ దట్ గ్లోబల్ ఎకానమీ అని మాట్లాడుతూ ఉన్నాం కదా. సో లోపలే ఉన్న సమస్యలు తీరక సామాన్యుడు సతమతం అవుతుంటే గ్లోబల్ దృష్టికి అలాగే మొత్తం ఏషియా రీజన్పై ఇండియా ఫోకస్ చేస్తుంది అనే వాళ్ళకి, అలాంటి యాంటిసిపేట్ చేసే వాళ్ళకి ఏం చెప్పాలి? సో ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. బంగ్లాదేశ్ ఎగుమతులు మన ఎగుమతులే తీసుకుందాం. ఇది మన టెక్స్టైల్లో వాళ్ళది గ్రోత్ కనబడుతుంది, మనది అక్కడ ఆగిపోయింది. 4% 5% దగ్గర మనం ఆగిపోయాం. 2013లోనే అయిపోయింది. ఎక్స్పోర్ట్స్ అనేది 2013 నుంచి బై అండ్ లార్జ్ ఎక్స్పోర్ట్ చూసుకుంటే కనుక 2013 తర్వాత మనది డిక్లైనింగ్ కానీ పెరిగిన దాఖలాలు అయితే లేవు. వాళ్ళతో కాంపీట్ చేయాలనేది ఇప్పుడు మనం కొత్తగా అనుకున్నమాట. ఈరోజు బడ్జెట్లో దాని గురించి కూడా మాట్లాడటం జరిగింది. సో ఎందుకు ఇప్పుడు దాకా కాంపీట్ చేయలేకపోయాం, ఇప్పుడు ఎందుకు కాంపీట్ చేయాలనుకుంటున్నాం? సో వాళ్ళు ఎక్కడ ముందుకెళ్ళారు, మనం ఎక్కడ ఆగిపోయాం అంటే మనం ఇప్పుడు కొంతలో కొంత మనం ఎక్కడో ఆగిపోయాం అనే విషయం అర్థమైంది. దాని మీద మనం ఇప్పుడు ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్స్ అంటే మన దగ్గర సర్వీస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్ట్స్లో చాలా వరకు మనం వెనకబడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా మనం ఒక వస్తువు తయారు చేయాలంటే అసెంబ్లింగ్లో మేజర్ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్ అని మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈవెన్ మీరు ఫార్మాస్యూటికల్స్ తీసుకున్న మేజర్ ఇప్పుడు కూడా ఇంపోర్ట్ మీద ఉన్నాం. సో మన దగ్గరే ముడి సరుకులు దొరుకుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఐరన్
ఎత్తుపోయి అక్కడ స్టీల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనుకోండి, సింపుల్, వెరీ సింపుల్. మన దగ్గరే ముడి సరుకులు లభ్యత ఉన్నప్పుడు దాన్ని మనమే ఎందుకు కంప్లీట్ వస్తువుగా తయారు చేసుకోలేకపోతున్నాము అంటే సరైనటువంటి ఎక్విప్మెంట్, రీసెర్చ్ ఉండి క్వాలిటీ ప్రోడక్ట్ విత్ లో కాస్ట్ అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేకపోవడమే. ఎప్పుడైతే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తామో మన ఎక్స్పోర్ట్స్ పెరిగేదానికి అవకాశం ఉంది, గ్లోబల్గా మనం కంపీట్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఈ రోజు కూడా మనది స్పెండింగ్ బేస్డ్ ఎకానమీ, అంటే మనకి ఎక్కువగా కూడా స్పెండ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. 102 కోట్ల, మనం 120 కోట్ల జనాభాతో అతి తక్కువ జనాభా ఉన్న జర్మనీతోనూ అతి తక్కువ జనాభా ఉన్న యూరోప్తోనూ మనం పోటీ పడుతున్నాం. ఇది గమనించుకోవాల్సింది మనం. సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రీసెర్చెస్ చేశారు, వాళ్ళు ప్రపంచం మొత్తం మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు, ప్రపంచంలో ఉండే డబ్బు వాళ్ళు ఎత్తుకొస్తున్నారు కాబట్టి వాళ్ళ ఎకానమీ పెద్దదిగా ఉంది. మనది ఏంటంటే ఇక్కడ మన వాళ్ళ స్పెండింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మన ఎకానమీ ఎక్కువ ఉంది. సో గ్లోబల్గా ఉన్న ప్రపంచ దేశాలకి మన భారతదేశం ఒక యావెన్యూగా కనిపిస్తుంది, కానీ మనం ఉన్న జనాభా వల్ల మనం దాని నుంచి తీసుకుంటున్న ప్రయోజనం అయితే శూన్యం. ఇప్పుడు మనం కొన్ని వస్తువులు కొనమని మనం కూడా గట్టిగా కనుక పట్టుబట్టామనుకోండి, కంపెనీలే అతలాకుతలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చైనా యూట్యూబ్ బ్యాన్ చేసింది, చైనాలో ఉండదు అనుకోండి, గూగుల్ ఉండదు అనుకోండి, మనం కూడా అట్లా చేయమనండి. రెండు పెద్ద వెళ్ళిపోయినాయి అంటే మేజర్ పర్సంటేజ్ వెళ్ళిపోయినట్టే కదా ఇక్కడ. సో మంచి కస్టమర్ పొటెన్షియాలిటీ ఉన్నటువంటి కంట్రీ ఇది. రెండోది ఇప్పుడు గ్రో అవుతున్నాం మనం. మీరు ఒక 5 ఏళ్ల క్రితం ఏసీలు ఎన్ని ఉండేటివి ఈ ఊళ్ళల్లో, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇంటికి 1, 2. సో కార్లు ఎన్ని ఉండేటివి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? సో ప్రతిదీ చూడండి. సో ఒకప్పుడు మనకు లగ్జరీ అని అనిపించినటివి, అంటే అల్ట్రా రిచ్ పీపుల్ వాడతారన్నట్టు ఈరోజు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు కూడా కొనగలుగుతున్నారు. అంటే మన స్పెండింగ్ పవర్ అనేది స్లోగా పెరుగుతూ ఉంది. సో ఈ ఉన్న మార్కెట్ కాబట్టి ఇక్కడ మార్కెట్లో ముందు కాన్సన్ట్రేట్ చేసినా కూడా మనం 3-4 పొజిషన్కి వచ్చేయచ్చు మనం. సో అలాగా ఆ తర్వాత ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే రావచ్చు. అయితే ప్రధానంగా డిస్ఇన్వెస్ట్మెంట్లతోనే మనం అనుకున్న $5 ట్రిలియన్ లక్ష్యం ఏదైతే ఉందో దాంట్లో మేజర్ కవర్ చేయాలనుకుంటే మాత్రం పొరపాటు అవుతుంది. సో ఎల్ఐసి డిస్ఇన్వెస్ట్మెంట్ 1,75,000. సో రైల్వేని ప్రైవేట్ పరం చేస్తేనో ఇంకోటి ప్రైవేట్ పరం చేస్తేనో ఇంకొక 2 లక్షల కోట్లు ఇటుకైనా లెక్కేసుకొని మనం $5 ట్రిలియన్ వైపు వెళ్తున్నామని అనుకున్నామంటే మాత్రం అది ప్రమాదకరమైనటువంటి సంకేతం. నిజమైన అభివృద్ధి కింద ఉండాలే తప్ప ప్రొజెక్షన్స్లో కనిపించేది, పేపర్ మీద కనిపించేది కాదు. సో అది నిజంగా మన సామర్థ్యం, అంటే ప్రొడక్షన్ సామర్థ్యం మీద ఆధారపడి ఉండాలి. అంటే మనం తయారు చేస్తున్నటువంటి వస్తువులు, వాటికి పెడుతున్నటువంటి ఖర్చు, వాటి అమ్మకాలు, వచ్చిన లాభం మీద ఆధారపడి ఉండాలి తప్ప ఆల్రెడీ ఉన్న వాటిని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసైతే కాదు. అయితే భారతదేశం అనేది ఒక ఎదుగుతున్న చెట్టు. దీనికి నీళ్లు పోసినా నీళ్లు పోయకపోయినా ఎదుగుతూనే ఉంటుంది. అయితే సరిగ్గా నీళ్లు పోసి ఎరువేస్తే 1 సంవత్సరంలో రావాల్సిన గ్రోత్ ఒక 3-4 సంవత్సరాలకైనా వస్తుంది ఇండియాలో. కాబట్టి ఎవరికోళ్ళు చెప్పుకుంటారు మేమే గ్రో చేసామని. ప్రస్తుతం వరకు ఇండియా దాని ఇష్టంగా అది ఎదుగుతుంది. సరిగ్గా నీళ్లు పోసి ఎరువేస్తే మాత్రం ఫాస్ట్గా 2nd, 3rd ప్లేస్కి రావడానికి అవకాశం ఉంది. ఈ కోవిడ్ ఆపర్చునిటీ ఇచ్చింది అని అనుకుంటే ఆ ఆపర్చునిటీని ఇప్పుడు కూడా నేను ఒక స్టేట్మెంట్ చదువుతున్నాను. సో ఉపాధి కల్పన గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎప్పుడైతే మేము బిల్డ్ చేస్తున్నామో అక్కడ ఉపాధి అనేది వస్తుంది అనే మాట చెప్పారు. అది నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఇన్ఫ్రా మీద మీరు పెట్టే పెట్టుబడులు అనేవి కొన్ని రాష్ట్రాలకు రాకపోయినా కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన ఉపాధి అయితే కల్పిస్తుంది. కానీ అది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఇవ్వగలిగితే బాగుండేది అనేది మనం చెప్పే మాట. ఖచ్చితంగా ఇక మరి జనాభా గురించి మాట్లాడితే ఈ బడ్జెట్ వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, యూత్ని తీసుకుంటే కనుక వాళ్ళకి లోన్స్ ఇచ్చి వాళ్ళ పవర్, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి కానీ లేకపోతే ఇంకా మరి దేనికైనా అది చేస్తే కనుక అది మొత్తం వెల్త్ జనరేషనే కాదు, లేకపోతే వాళ్ళు అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడుతుందనే దిశగా కూడా ఏది ఆలోచిస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఆ పాయింట్ మీరు ఏం చెప్తారు? ఒకటే అండి దానిలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల రూపాయలు నాకు జీతం వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఒక చిన్న పిల్లాడిని. నాకు అరే బాబు నువ్వు ట్యాక్స్ కట్టడానికి 1 లక్ష రూపాయలు నువ్వు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయి, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తావా, స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తావా, గవర్నమెంట్ ట్రెజరీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తావా, ఇన్వెస్ట్ చేయి. నీకు ట్యాక్స్ నేను రెడ్యూస్ చేస్తానండి, నీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బులు వస్తుంది. 50% ట్యాక్స్ రెడ్యూస్ చేయండి. అంటే వాడికి ఇప్పటి నుంచి అలవాటు చేయండి, అరే నాకు నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలి దుబారా చేయకూడదని. సో వాళ్ళ సేవింగ్స్ అనేవి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ రూపంలో తీసుకురండి. సో పెరుగుతుంది. అట్లనే వాళ్ళకి కూడా కొన్ని లోన్స్ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు మీరు చైనా లోన్ యాప్స్ ఎట్లా క్యాష్ చేసుకున్నాయి? మన బ్యాంకుల్లో చిన్న లోన్స్ ఇవ్వక, అందరికీ రాక టెంప్ట్ చేసి 27,000 కోట్ల బిజినెస్, చిన్న చితక బిజినెస్, రాష్ట్రాలు దేశాలు దాటి చైనా వాడు 27,000 కోట్ల బిజినెస్ చేసి వెళ్ళాడు. అంటే ఆ గ్యాప్ ను మనం ఫిల్ చేయలేకపోయాం కదా. రైట్ సార్. సో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ విత్ దిస్ డిస్కషన్ అండి.